ప్రేమ పగ 6వ భాగం. 5వ భాగంలో అంజన ఎంగేజ్మెంట్ ఆపడానికి విక్రమ్ శాయశక్తులా ప్రయత్నిస్తాడు. చివర్లో ఉదయ్ మేనమామ ఎస్పీ రాజశేఖర్ చొరవతో గొడవ సద్దుమణిగి ఎంగేజ్మెంట్ కొనసాగుతుంది. వంశీ వినయ అనే ఎంపీ కూతుర్ని ప్రేమిస్తాడు. తండ్రి వినయకు వేరే సంబంధం కుదర్చడంతో వినయ ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది. విక్రమ్ని పోలీసులు లాకప్లో ఉంచి చిత్రహింసలు పెడతారు. విక్రమ్ తండ్రి విక్రమ్ని విడిపించేది లేదని చెప్తాడు. కథ కొనసాగుతుంది. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అంకుల్. ఒక తండ్రి మాట్లాడే మాటలా ఇవి? కొడుకు మీద కోపతాపాలకు పోయే సమయం కాదిది. వాడిని మీరు విడిపించకపోతే ఇంకెవరు విడిపిస్తారు? నేను ఇంతకు ముందే చెప్పినా విడిపించనని. వాడికి బుద్ధి రావాలంటే కొన్నాళ్ళు జైల్లో ఉండాల్సిందే. వాడు చేసిన తప్పు సామాన్యమైంది కాదు. శిక్ష అనుభవించాల్సిందే. అబ్బా, వాడిని పోలీసులు కొట్టి చంపుతారు అంకుల్. ఆల్రెడీగా మేము లాయర్ని మాట్లాడి పెట్టాం. పూచీకత్తుకి లాయర్ ఫీజులకి కొంత ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు మీరు పెట్టుకుంటే చాలు. వాడి కోసం ఇంకా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టను. ఇంతవరకు వాడిని కనిపించినందుకే దండగ మారి ఖర్చు అనుకుంటున్నా. ఆయన మాటలకేం కానీ ఎంత ఖర్చు అవుతుంది మధు? అడిగింది గౌరమ్మ కళ్ళు తుడుచుకుంటూ. 10-15 వేల వరకు ఖర్చు రావచ్చని చెప్పాడు లాయర్. ఆ డబ్బు నేనిస్తాను బాబు. వాడిని విడిపించే ప్రయత్నం చేయండి. నన్ను కాదని నువ్వు వాడిని ఎట్లా విడిపిస్తావో చూస్తాను. నువ్వు వాడికి తండ్రివా శత్రువా? ఏందయ్యా వాడి మీద అంత పగబట్టినావు? పగ కాదే, కడుపు మంట. చక్కగా చదువుకొని ప్రయోజకుడవుతాడని కష్టార్జితమంతా పోసి వాడిని చదివిస్తుంటే వాడు ఇట్లా నా పరువు తీసే పనులు చేస్తూ పోతాడా? ఏదో ఆ పిల్ల మీదన ప్రేమ కొద్దీ ఏదో చేశాడు. క్షమించయ్యా వాడిని. ఇంకోసారి వాడిట్లాంటి పనులు చేయకుండా నేను చూసుకుంటా. గౌరమ్మ ప్రాధేయపడసాగింది. మీరేమీ పోలీస్ స్టేషన్కి రానక్కర్లేదు అంకుల్. ఆ డబ్బేదో ఇచ్చేస్తే మేమే లాయర్ని తీసుకెళ్ళి బెయిల్ మీద తీసుకొచ్చేస్తాం. నడవండ్రా గాడిద కొడుకులారా. మీ సావాసం పట్టే వాడు ఇట్లా చెడిపోయింది. ముందు పట్టుకు తన్నాల్సింది మిమ్మల్ని రా, పోకిరి నాయాళ్ళు, పోకిరి బుద్ధులు. వాళ్ళని తన్నడానికి కర్ర కోసం అటు ఇటు చూశాడు. ఒక మూలకి గేదెలను వదిలించే కర్ర కనిపించింది. చప్పున దొరకబుచ్చుకుని మధురంజన్ల మీదికి ఉరికాడు. వీళ్ళు కాసేపు అటు ఇటు పరిగెత్తి ఆయన చేతిలోని కర్ర లాక్కున్నారు. అప్పటికే సుబ్బయ్య ఆయాసంతో వగరుస్తున్నాడు. కూల్డౌన్ అంకుల్, కూల్డౌన్. ఆవేశం తగ్గించుకొని కూల్గా ఆలోచించండి. కొడుకు జైల్లో పడితే విడిపించలేదని అప్రతిష్ట మీకెందుకు? నిజంగా వాడిని పోలీసులు కొట్టి చంపితే మీరు మనశ్శాంతిగా జీవించగలరా? జలగల్లా పట్టుకున్న మధురంజన్లు రాగాలు శోకాలు పెడుతున్న గౌరమ్మ తమ శక్తివంచన లేకుండా కష్టపడి సుబ్బయ్యను మెత్తబడేలా చేశారు. ఆ సమయంలో నా బామ్మర్ది మాధవయ్య ఉంటే బాగుండేది. క్షణాల్లో విడిపించుకొచ్చేవాడు. అతడు ఇప్పుడే సింగపూర్కి వెళ్ళి కూర్చోవాలా? కష్టాలన్నీ ఒక్కసారి కలిసి వస్తాయంటే ఇదే. గౌరమ్మ తమ్ముడు చాలా ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాడు. ఏ పనికైనా చక్రం తిప్పే సమర్థత ఉన్నవాడు. సరే, నేను మాత్రం ఆ జైలుకు కోర్టుకు వచ్చేవాడిని కాదు. అదంతా మీరే చూసుకోవాలి. సుబ్బయ్య బీరువా తెరిచి డబ్బు కట్టలు అందించాడు మధురంజన్లకు. విక్రమ్ బెయిల్ మీద విడుదలయ్యాడు. బెయిల్ మీద విడుదలైనా అతడి మీద కేసు నడుస్తూ ఉంటుంది. కోర్టుకి హాజరు కావాల్సి వస్తుంది. ఈలోగా విక్రమ్ మెంటల్ కండిషన్ సరిగ్గా లేదని మనం ఒక సర్టిఫికేట్ పుట్టించుకోవాలి. మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట చెప్తాను. అతడి ప్రవర్తనలో అసాధారణత ఉంది. ఇష్టం లేదన్న పిల్ల వెంటపడ్డం, ఆమెను మళ్ళీ మళ్ళీ తన వెకిలి చేష్టలతో వేధించడం, తన్నులు తిన్నా కాలేజీ నుండి సస్పెండ్ అయినా తన ప్రవర్తనని మార్చుకోకపోవడం, చివరికి తన మనోవికృతికి పరాకాష్ట అన్నట్టుగా ఆమెను ఎత్తుకుపోయి పెళ్లాడాలనుకోవడం, ఇదంతా అస్వాభావికం, అసాధారణం. మరోసారి అతడు ఇలాంటి వికృతి చేష్టలకు పాల్పడకుండా, నేరాలు చేయకుండా ఉండాలంటే అతడికి మానసిక చికిత్స చేయించడం అత్యవసరం. మీరు అంగీకరిస్తే నాకు తెలిసిన ఒక సైకియాట్రిస్ట్ ఫోన్ నంబర్ ఇస్తాను. ముందుగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి కలవండి అని చెప్పాడు లాయర్ పోలీస్ స్టేషన్ నుండి బయటికి వస్తూ. సరే లాయర్ గారు, విక్రమ్ తల్లిదండ్రులకు ఈ విషయం చెప్తాం అన్నాడు మధు. అయితే అతడు కోలుకోవాలి. పోలీసులు చాలా కిరాతకంగా కొట్టారు అతన్ని. అతడు మామూలు మనిషిగా తిరగాలంటే రోజులు పడుతుందో నెలలు పడుతుందో తెలీదు. అప్పుడే తన పేగు తెంచుకొని పుట్టిన లేగదూడను తల్లి ఆవు నాలుకతో నాకుతున్నట్టుగా గౌరమ్మ కొడుకోళ్లంతా నిమిరి కడుపు తరుక్కుపోయినట్టుగా ఏడ్చేసింది. పోలీసులు ఉరేసి చంపితే పీడపోతుందన్న సుబ్బయ్య సైతం ఒళ్లంతా కమిలిన గుర్తులతో సరిగ్గా నిలబడలేకపోతున్న కొడుకును చూసి కన్నీట పర్యంతమైపోయాడు. 15 ఏళ్ల వయసు నుంచి జిమ్కి వెళ్ళడం అలవాటు చేసుకుని శరీరాన్ని ఎంతో ఆరోగ్యవంతంగా దారుఢ్యంగా తీర్చిదిద్దుకున్నాడు విక్రమ్. అలాంటి వాడిని సరిగ్గా నిలబడలేకుండా చేశారంటే పోలీసులు ఎంత కర్కశంగా ప్రవర్తించి ఉంటారో అనిపించింది. కర్ర దెబ్బలకు నలిగిపోయిన పాములా మంచం మీద పడి ఉన్నాడు విక్రమ్. పక్కన బొగ్గుల కుంపటి పెట్టి దానిమీద ఇనుప పెనం పెట్టి పెనం మీద ఉప్పుగల్లు వేసి వేడి చేసి అది తెల్లటి గుడ్డలు మూట కట్టి
కమిలిన చోటల్లా కాపడం పెడుతున్న గౌరమ్మ కళ్ళు ధారాపాతంగా కన్నిటినీ కురుస్తూనే ఉన్నాయి. నోట్లోంచి వాక్ప్రవాహం పొంగి పొర్లుతూనే ఉంది. నాన్న, నిన్ను కొట్టడానికి వాళ్లకు చేతులు ఎట్లా వచ్చాయో కదరా. వాళ్ల చేతులు పడిపోను, వాళ్ల వంశం నాశనమైపోను. ఏడుస్తూనే శాపనార్థాలు పెట్టసాగింది. అబ్బా, మరీ అంత గట్టిగా ఒత్తకే, నొప్పి భరించలేకుండా ఉన్నాను. ఎంత అల్లారుముద్దుగా పెంచుకున్నాను. నీకీ గతి ఏమిట్రా? నువ్వు ఇంకోసారి ఆ పిల్ల జోలికి వెళ్ళకురా తండ్రి. ఆ పిల్లే నీ పాలిట మృత్యుదేవత అయ్యేటట్టుంది. ఆ పిల్ల దక్కకపోతేనేం? ఈ ప్రపంచంలో పిల్లలు కరువా ఏం? దాని తలదన్నిన రూపసిని తెచ్చి నీకు పెళ్లి చేస్తా. నువ్వు మాత్రం ఆ పిల్ల జోలికి వెళ్ళడానికి వీల్లేదు. ఇంకా పిల్లను మర్చిపోతానని నాకు మాటివ్వు కన్నా, మాటివ్వు. నువ్వు ఏమైనా అడుగు ఇస్తాను. ఆ పిల్లను మర్చిపోమని మాత్రం అడక్కు. అది నా ప్రాణం. దాని జోలికి వెళ్లకుండా ఎలా ఉంటానో అది నాకే స్వంతం కావాలి, ఇంకెవరికి దక్కకూడదు. ఆ పిల్ల జోలికి వెళ్తే ఈసారి పోలీసులతోటే నిన్ను చంపిస్తాన్రా. చంపితే పీడపోతుంది, ఇంకా ఏ బాధ ఉండదు కదా. గొల్లుమంది గౌరవమ్మ. నా ముఖాన ఏం రాత రాసినావు దేవుడా? నాకు కడుపు శోకం రాసినావా? నా కొడుకుని ఎట్లా కాపాడుకోను? ఏందే ఆ ఏడుపు? వాడు నిజంగా చచ్చిన్నాడు. ఏడవడానికి కళ్ళ నీళ్లు తుడుచుకుంటావా లేదా? మళ్ళీ ఆ పిల్ల జోలికి వెళ్ళావా? ఆ పిల్ల పేరు ఏ ఇంట్లో వినపడిందా? వాళ్ళు కాదు నిన్ను చంపేది, నేనే కొట్టి చంపుతాను. 10 రోజుల తర్వాత కాలేజీకి వెళ్ళాడు విక్రమ్. క్లాసు పిల్లల ముందుకి, లెక్చరర్ల ముందుకి వెళ్ళాలంటే కొంచెం సిగ్గనిపించినా అంజనను చూడాలంటే వెళ్ళక తప్పదు కదా. ఆమెను చూడకుండా ఈ 2 వారాలు ఎలా గడిపాడో తెలియడం లేదు. క్లాస్లో అడుగు పెడుతుంటే అందరూ తనని చూసి నవ్వుతున్నట్టుగా అనిపించింది. అందరూ ఒక వింత జంతువుని చూసినట్టుగా చూశారు తనని. అంజుని తన దాన్ని చేసుకునే ప్రయత్నంలో ఎంత ఘోరంగా విఫలమయ్యాడు, ఎంత అవమానం పాలయ్యాడు. పోలీసులతో ఎంత కిరాతకంగా కొట్టించుకున్నాడు. ఇన్ని కష్టాలు పడి చివరికి ఆమెను వదులుకోవడమా? అసంభవం. అంజు తన ప్రాణం. ఆమెను వదులుకొని ఎలా బ్రతుకుతాడు? అంజు ఆ రోజు కాలేజీకి రాలేదు. విక్రమ్ కాలేజీకి రావడం చూసిన అటెండర్ లింగయ్య ఆ విషయం ప్రిన్సిపాల్ చెవిలో వేశాడు. ఒకసారి వాడిని నా దగ్గరికి తీసుకురాపో, క్లాస్ పీకాలి. లింగయ్య వెళ్ళి విక్రమ్ని తీసుకొచ్చాడు. రండి హీరో గారు, రండి రండి, కూర్చోండి. ఎంతో గౌరవపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్టుగా ఉన్న ముఖభంగిమల్లో వ్యంగ్యాన్ని కావాల్సినంత కురిపించాడు ప్రిన్సిపాల్. కుర్చీ చూపిస్తే కూర్చోకుండా చేతులు కట్టుకు నిలబడ్డాడు విక్రమ్. చెప్పండి సార్, ఏం చెప్పాలనుకున్నారో? ఏ దండన విధించదలుచుకున్నారో విధించండి. పోలీసుల చేత అన్ని తన్నులు తిన్నా నీ పొగరు ఇంకా తగ్గినట్టు లేదే. ఏనుగు బ్రతికినా వెయ్యే, చచ్చినా వెయ్యే. దేవుడు తెలివి తక్కువిచ్చి కొందరిని, ఎక్కువిచ్చి కొందరిని చెడగొడుతుంటాడు. ఏం చేస్తాం? ఆయన ఒక నిట్టూర్పు విడిచాడు. మొన్న మేనేజ్మెంట్ మీటింగ్లో నిన్ను పరీక్షలకు హాజరు కాకుండా చూడాలని, కాలేజీ నుండి పంపించేయాలని అన్నారు. కానీ నేనే అడ్డుపడ్డాను. ముందే నీ మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు. పరీక్షలు రాయకుండా చేస్తే నీ భవిష్యత్తు నాశనమై ఆ డిప్రెషన్లో సంఘ విద్రోహ చర్యలకు పూనుకునే అవకాశం ఉందని చెప్పాను. ఈ కేసును మానవతా దృక్పథంతో చూడమని అభ్యర్థించాను. అతి కష్టం మీద ఒప్పించాను. నా మర్యాద, నీ తల్లిదండ్రుల మర్యాద కాపాడడం కోసమైనా నువ్వు బుద్ధిమంతుడవై చక్కగా పరీక్షలు రాసి మంచి విద్యార్థివి అనిపించుకో. నువ్వు తలుచుకోవాలే కానీ నీ కెరీర్ని బంగారంలా మలుచుకోగల సత్తా ఉంది నీలో. అంజన విషయంలో నువ్వు మళ్ళీ తప్పు చేయనని మాటివ్వు. ఆ అమ్మాయికి మ్యారేజ్ కూడా సెటిల్ అయిందని విన్నాను. నిజంగా నువ్వు మగాడివి అయితే ఒకసారి కాదన్న అమ్మాయికేసి కన్నెత్తి కూడా చూసేవాడివి కాదు. ఆ అమ్మాయికి దూరంగా ఉండు, లేకుంటే పరిస్థితులు విషమిస్తాయి. పరీక్షలు రాయకుండా కాలేజీ నుండి వెళ్ళగొట్టబడతావు. నీ ఇష్టం ఇక. నేను చెప్పాల్సింది చెప్పాను. కిక్కురుమనకుండా గదిలోంచి వెళ్ళిపోయాడు విక్రమ్. మీది అనవసరమైన కంఠశోష సార్. మంచి మాటలు చెప్తే చెవికెక్కే దశను దాటిపోయిండు. దయచూపాల్సిన స్టేజీ దాటిపోయిండు. ఎంత లోఫర్గాడు కాకపోతే ఆ పిల్లను ఎత్తుకుపోయి బలవంతంగా పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేస్తాడు అన్నాడు లింగయ్య. సినిమాలు, టీవీలు చూసి పిల్లలు చెడిపోతున్నారయ్యా. ముందు వాటిని బ్యాన్ చేస్తే గానీ పిల్లలు బాగుపడరు. పరీక్షలు రాయకుండా వాడిని సస్పెండ్ చేసి పడేయాల్సిన మాట. అప్పుడు కానీ వాడికి బుద్ధి వచ్చేది కాదు సార్. చేసిన తప్పుకు అప్పుడు కానీ పశ్చాత్తాపం కలిగేది కాదు. ఒక మనిషి జీవితం నాశనం చేయడం క్షణంలో పని లింగయ్య. బాగుపరచాలంటేనే చాలా కష్టం. తప్పుకు శిక్ష ఉండాలి కదా సార్. పోలీసులు ఆ శిక్ష వేశారు కదా, చావచితక తన్నారు కదా. పోలీసుల శిక్షలతో, కోర్టులు వేసే శిక్షలతో నేరాలు ఆగిపోతున్నాయా సార్? ఆగిపోయేటట్టు అయితే మళ్ళీ మళ్ళీ నేరాలు ఎందుకు చేస్తున్నారు మనుషులు? మళ్ళీ మళ్ళీ తప్పులు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటావు లింగయ్య? ఫైల్లో ఏదో రాస్తూ యథాలాపంగా అడిగినట్లుగా అడిగాడు ప్రిన్సిపాల్. మళ్ళీ మళ్ళీ తప్పులు జరగకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం సార్. ఏమిటా మార్గం? లేపేయడమే. ఉంచిన కొద్దీ భూదేవత గొంతులో ముళ్ళులా సలుపుతారు. ఎవరినో హత్య చేస్తేనే మరణశిక్ష విధించడం జరుగుతుంది, కానీ మిగతా నేరాలకు కాదు అనుకోకూడదు. ఆడపిల్లను వేధించడం కూడా హత్యతో సమానమైన నేరమే సార్ నా దృష్టిలో. ఫైల్లోంచి ఆశ్చర్యంగా తలెత్తాడు ప్రిన్సిపాల్. తప్పు లింగయ్య, అలా ఆలోచించకూడదు.
మనం ఆటవికులం కాదు. ఒకరు తప్పు చేసినా క్షమించాలి. అతడు మంచిగా మారే అవకాశం ఇవ్వాలి. వాళ్ళు మానవత్వం మర్చిపోయారని మనము మర్చిపోకూడదు కదా. మనసు విప్పి మాట్లాడాలని ఒక్క 10 నిమిషాలు టైం ఇమ్మని ప్రాధేయపడ్డానమ్మా. అంజును ఎప్పట్లాగే చీత్కారం చేసి వెళ్ళిపోయింది. తనని నేను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పాలని ఉంది. తను నాకు మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదు. ఏం చెయ్యను? తల్లితో చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు విక్రమ్. ఆ పోరికి నీ మీద మనసు లేదు. నువ్వెందుకురా దానికోసం మనసు పాటు చేసుకుంటావు? దాని మీద మనసు చంపుకొని ధ్యాస చదువు మీద పెట్టు. ఆ ప్రిన్సిపల్ సాబ్ దయతలిచి నిన్ను పరీక్షలు రాయనిస్తున్నాడు కదా. ఆ పిల్ల సంగతి నువ్వు ఇంకా మర్చిపోలేదని తెలిస్తే మీ నాన్న నిన్ను నరికి పోగులు పెడతాడు. నా మాట విను. దాన్ని మనసులో నుంచి తీసేయి. గౌరమ్మ ఎప్పుడు చెప్పేదే ఇప్పుడు చెప్పింది. మీకు ఎట్లా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియడం లేదమ్మా. నేను అంజుని మర్చిపోవడం ఈ జన్మకు జరగదు. అంజు నా ప్రాణం. అంజు లేనిదే నేను లేను. అంజుని మర్చిపోమని ఇంకెప్పుడు చెప్పకు. చెప్తే ఇంత విషం మింగి చావడం కంటే నాకు మరో గత్యంతరం లేదు. విక్రమ్ కళ్ళనీళ్లు పెట్టుకొని బాధగా అన్నాడు. గౌరమ్మ గుండెలు ద్రవించిపోగా 2 చేతులు బారచాచి కొడుకును గుండెల మీదకి చేర్చుకుంది. నువ్వంటే ఇష్టపడిన పిల్ల కోసం నువ్వెందుకు నా ప్రాణం తీసుకోవాలి? ఇంకెప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడకు. చూడు, నా ముఖం చూడు. నీ మీదే ప్రాణాలు పెట్టుకున్న నన్ను ఏం చేసి పోవాలనుకుంటున్నావు? ఈ తల్లి కంటే ఆ పిల్లే నీకు ఎక్కువైందా? అంజన లేని జీవితాన్ని నేను ఊహించుకోలేకపోతున్నానమ్మా. నేనంటే నీకు ప్రాణం కదా. నా కోసం ఒక పని చేయవా? ఒకే ఒక్కసారి అంజుని కలిసి నేనెంతగా ఆమెను ప్రేమిస్తున్నానో చెప్తావా? నేను చెప్దామంటే ఆమె నాకు ఆ అవకాశం ఇవ్వడం లేదు. కనీసం నీ మాట అయినా వింటుందో ఏమో. ఆ పిల్ల ముఖమైనా చూసి ఎరగను. ఎక్కడుంటుందో కూడా తెలియదు. నేను ఎలా పోతానురా ఆమె దగ్గరికి? నేను నా బండి మీద తీసుకెడతానే. నేను ఆ పల్లెటూరు నుండి వచ్చిన దాన్ని, చదువురాని దాన్ని. చదువుకున్న పిల్లతో నేనేం మాట్లాడతానురా? నా మోటు భాష చూసి ఆ పిల్ల నవ్విపోగలదు. కొడుకు మనసులో ఏముందో చెప్పడానికి చదువు రావాల్సిన అవసరం లేదమ్మా. నువ్వైతేనే నీ కొడుకు మనసులో ఏముందో బాగా చెప్పగలవు. అంజుని నేనెంత గాఢంగా ప్రేమిస్తున్నానో నువ్వైతేనే బాగా చెప్పగలవు. అంజు కాదంటే నేను బ్రతకనని చెప్పు. ఆత్మహత్య చేసుకుంటానని చెప్పు. ఆమె గనక ఈ ఇంటికి కోడలుగా వస్తే 7 మాలెలెత్తుగా చూసుకుంటామని చెప్పు. తనకి అమెరికా వెళ్ళాలని మోజుగా ఉందేమో. పెళ్ళయ్యాక అమెరికా వెళ్ళిపోయి అక్కడే సాఫ్ట్వేర్ జాబులు చేస్తానని చెప్పు. ఇంకో విషయం, పాలమ్ముకునే వాళ్ళమని చులకనగా ఉందేమో. తను వచ్చాక ఈ పాల వ్యాపారం మానేస్తామని చెప్పు. మన ఆస్తిపాస్తుల వివరాలు చెప్పు. కోట్ల ఆస్తికి ఒక్కడనే వారసుడిని అని చెప్పు. పిచ్చి పట్టినట్టుగా ఏదేదో చెప్తున్నాడు విక్రమ్. అసలు ఇప్పుడు నీ మాటలు వింటుంటేనే నా కాళ్ళు వణుకుతున్నాయరా. మీ నాన్న చెవిలో ఈ మాటలు పడ్డాయంటే ముందు నన్ను, తర్వాత నిన్ను నరికి చంపుతాడు. నాన్నకి ఎలా తెలుస్తుందమ్మా? నేను నిన్ని టెంపుల్కి అని చెప్పి తీసుకెళ్తాగా. తర్వాత అయినా ఏదో విధంగా మీ నాన్నకు తెలియకపోదు. నా వల్ల కాని పనిది. నన్ను వదిలేయి. భయంతో ఆవిడ ముఖం పాలిపోవడం చూసి కోపం వచ్చేసింది విక్రమ్కి. కొడుకు కోసం ఆ మాత్రం చేయలేని దానివి నువ్వేం తల్లివే? ఛీ, నీ కడుపులో పుట్టే బదులు ఇంకెవరి కడుపులో పుట్టినా బాగుండేది. ఆవిడ దయనీయంగా ముఖం పెట్టింది. అంత మాట అనుకురా. నా వల్ల కాని పని చెప్తే ఎట్లా? మనసుంటే మార్గం ఉండదా? అది నువ్వు తెలుసుకోవాలే కానీ నీ వల్ల ఎందుకు కాదే? మన టీవీలో పద్మావతి కళ్యాణం కళ్ళప్పగించి చూసావు. బకుళమాల ఏం చేసింది తన పెంపుడు కొడుకు శ్రీనివాసుడి కోసం? ఒకసారి గుర్తుకు తెచ్చుకో. ఆకాశరాజు ఉద్యానవనంలో తన చెలికత్తెలతో ఆడుతూ పాడుతూ ఉన్న పద్మావతిని చూస్తాడు శ్రీనివాసుడు. బెదిరిపోయిన మదపుటేనుగు నుండి ఆమెని రక్షిస్తాడు. అదే క్షణాన ఆమె మీద మనసు పారేసుకుంటాడు. ఆశ్రమానికి వచ్చాక ఆమె మీద బెంగతో అన్నపానాదులకు దూరం అవుతాడు. పెంపుడు తల్లి వకుళమాల ఆయన పరిస్థితి చూసి తల్లడిల్లుతుంది. శ్రీనివాసుడి మనసు తెలుసుకుని ఆకాశరాజు దగ్గరికి వెళ్ళి, నీ కూతురు మీద నా కొడుకు మనసు పడ్డాడు. నీ కూతుర్నిచ్చి నా కొడుకుతో వివాహం చెయ్యి అని అడుగుతుంది. అదే సమయంలో శ్రీనివాసుడు కూడా ఎరుకలసాని రూపంలో వచ్చి పద్మావతి కూడా శ్రీనివాసుడి మీద మనసు పడిందని శ్రీనివాసుడికిచ్చి ఆమెకు వివాహం చేయకపోతే ఆమె మీకు దక్కదని సోది చెబుతాడు. ఆకాశరాజు అంగీకరించి పద్మావతిని శ్రీనివాసుడికిచ్చి వివాహం జరిపిస్తాడు. పద్మావతి కూడా శ్రీనివాసుడి మీద మనసు పడింది కదరా. మరి అంజన అక్కడే వచ్చింది కదా చిక్కు. అందుకే కదా నువ్వు ఆమెను కలిసి నా మనసు ఎంతగా ఆమెను కోరుకుంటుందో చెప్పి ఆమె మనసు మార్చమని చెప్పేది. పెళ్ళి కూడా కుదిరిన పిల్ల దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పాలరా? ఆమె నెత్తి పట్టుకుంది. ఏం తల్లివే నువ్వు? నా బాధ కొంచెం కూడా నీకు అర్థం కావడం లేదు. కోపంతో జుట్టు పీక్కున్నాడు విక్రమ్. కొడుకు బాధ చూసి అంజన దగ్గరికి వెళ్ళడానికి అంగీకారం తెలుపక తప్పింది కాదు గౌరమ్మకు. తల్లిని వంశీ ఇంట్లోకి పంపించి బయట గోడచాటు నిలబడ్డాడు విక్రమ్. అమ్మ ఏం కబురు మోసుకొస్తుందో ఊపిరి బిగబట్టుకొని నిరీక్షించసాగాడు తల్లి తెచ్చే కబురు కోసం. 2 నిమిషాలైనా గడవకముందే తల్లి మెడ మీద చెయ్యేసి వంశీ బయటికి గెంటేసి తలుపు మూసుకోవడం కనిపించింది. హతాశుడైపోయాడు విక్రమ్. నన్ను ఏం మాట్లాడనివ్వలేదురా ఆ అన్న చెల్లెళ్ళు, ఆవిడ ఏడుస్తూ చెప్పింది.
బయట నుండి వచ్చిన సుబ్బయ్య చొక్కా విడిచి కుక్కానికి తగిలిస్తూ, వాడు కాలేజీకి వెళ్ళాడా అని అడిగాడు. ఇంట్లోనే ఉన్నాడు, గౌరమ్మ చెప్పింది. కాలేజీకి ఎందుకు వెళ్ళలేదు? ఆయన గొంతు పెంచి అడిగాడు. వాడు కాలేజీకి వెళ్ళకపోతే నా మీద అరుస్తావెందుకు? ముందు నిన్ను తంతే గాని వాడికి బుద్ధి రాదే. నువ్వు చేసిన గారాబం వల్లే కదా వాడు ఇట్లా తయారైంది. ఇంట్లోనే ఉన్నాడా లేక దున్నపోతులా తిరగబోయాడా? రూమ్లో ఉన్నాడు. ఆవిడ చెప్తుండగానే విక్రమ్ గదిలోంచి పెద్ద శబ్దం వచ్చింది. దడదడలాడే గుండెలతో గౌరమ్మ పరిగెత్తింది. విక్రమ్ గదంతా చిందరవందరగా ఉంది. ర్యాక్లో ఉండాల్సిన అతని స్టడీ బుక్స్ అన్నీ విసిరి కొట్టి అటు ఇటు పడి ఉన్నాయి. మతిస్థిమితలు లేనివాడు చేయవలసిన పనులన్నీ చేసినట్టుగా కనిపిస్తోంది ఆ గదిని చూస్తుంటే. మంచం మీద తలగడ పరుపు కోసేసి ఉన్నాయి. దూది గదంతా విరజిమ్మి ఉంది. రేగిపోయిన తల, ఎర్రటి కళ్ళు చూసేసరికి గౌరమ్మ నిర్ఘాంతపోయి చూసింది. సుబ్బయ్య పరిస్థితి కూడా అలాగే ఉంది. కాలేజీకి వెళ్లకుండా ఇంట్లో కూర్చుని నువ్వు చేస్తున్న పని ఇదా? నాకు నా అంజు కావాలి. నీకేమైనా మతిపోయిందా? పోయినా బాగుండేది. 2 చేతులతో తల మీద బాదుకోవడం మొదలుపెట్టాడు విక్రమ్. గౌరమ్మ పరిగెత్తి అతన్ని పట్టుకోబోయింది. ఆమెను పూచిక పుల్లలా విదిలించేసి వెళ్ళి తండ్రి గొంతు పట్టుకున్నాడు విక్రమ్. కొడుకంటే ఏమిటనుకున్నావురా? నీ చేతిలో కీలుబొమ్మని అనుకున్నావా? నీ ఎత్తు కొడుకును పట్టుకుని చంపుతాను నరుకుతాను అంటూ ఎప్పుడూ రంకెలు వేస్తుంటావు. ఏమిటి సంగతి ఈడియట్? చంపుతావా? చంపరా, చంపు. తండ్రి కూడా అరవడం మొదలుపెట్టాడు. కొడుకు కోరిన పిల్లతో పెళ్లి చేయలేని వాడివి నువ్వేం తండ్రివిరా? అంజు పేరెత్తినే నరికి పోగులు పెడతానంటావా? అంజు నాదిరా, నా ప్రాణంరా. వదలరా, నా గొంతు వదులు. ఆ రోజు నిజంగా నా చేతిలో చస్తావు. చంపుతావా? చంపరా, నీ గుండె దమ్మెంతో చూస్తాను. చంపు. గౌరమ్మ లబలబలాడిపోతూ పరిగెత్తి ఉన్న సత్వంతా ఉపయోగించి కొడుకును లాగేసింది. కొడుకు మీది ప్రేమంతా ఎటుపోయిందో పిచ్చి కోపంతో ఎడాపెడా వాయించేసింది. ఆఖరికి కన్న తండ్రినే చంపుకునేందుకు తయారైనావు కదరా దుర్మార్గుడా. నీ చదివిన తెలివంతా ఏమైపోయిందిరా? ఆ పిల్ల మీద ప్రేమతో బంగారం మట్టి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఇంకెవరితోట నిశ్చార్థం జరిగిన పిల్ల మీద నీకింకా ఆశ ఎందుకురా? సిగ్గులేదు ఇంకా అంజు అంజు అని జపం చేయడానికి. నిశ్చితార్థమే కాదు, పెళ్ళైపోయిన ఆమెని వదలను. అంజు నాది. ఆమెను ఇంకెవరి సొత్తు కానివ్వను. గదిలోంచి బయటికి వచ్చి తలపట్టు కూర్చున్నాడు సుబ్బయ్య. చేతికి అంది వచ్చిన కొడుకు ఒక పిల్ల మీద వ్యామోహంతో పిచ్చివాడైపోయాడు. ఆ పరీక్షలు కాస్త అయిపోయి ఆ డిగ్రీ చేతికి వస్తే 40-50 వేలు జీతగాడయ్యేవాడు. ఏ అమెరికానో లండనో వెడితే లక్షలు సంపాదించేవాడు. ఆఖరి నిమిషంలో వడికిందంతా పత్తి అయినా చందమైంది. సుబ్బయ్యకేం తక్కువ? రాజాలాంటి కొడుకు, పట్టిందంతా బంగారం. 3 పూలు 6 కాయలన్నట్టుగా సాగుతున్న సంసారం అని మెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడేముంది? ఉన్న ఒక కొడుకు పిచ్చివాడైపోయాడు. కన్న కొడుకే భ్రష్టుడైపోయాక ఈ ఆస్తులు సంపదలు ఎందుకు? ఎవరి కోసం? సుబ్బయ్యకి విరక్తిగానే కాదు, చాలా దుఃఖంగానూ అనిపించింది. వాణ్ణి జైల్లోంచి బయటకు తెచ్చినప్పుడు లాయర్ గారు ఒక మాట చెప్పారు, గుర్తుందా అయ్యా? వాడిని ఒకసారి మనసు డాక్టర్ దగ్గరికి చూపించి వైద్యం చేయించమని. నువ్వేమో వాడికి ఏమైంది, బాగానే ఉన్నాడు కదా అని పైసలిచ్చి సర్టిఫికెట్ మాత్రం తీసుకుంటివి. అప్పుడే లాయర్ గారి మాట విని మనసు డాక్టర్కి చూపించి ఉంటే బాగుండేది. ఇప్పుడైనా వాడిని డాక్టర్ గారి దగ్గరికి తీసుకుపోదామా? మనసు డాక్టర్ కాదు, సైక్రియాటిస్ట్ అంటారు. ఇప్పుడు తీసుకుపోవాల్సింది సైక్రియాటిస్ట్ దగ్గరికి కాదే, పిచ్చాసుపత్రికి తీసుకుపోయి షాకులు పెట్టివాలే. వాడికి పిచ్చి ఎంత ముద్రకపోతే కన్నతండ్రి గొంతునే పట్టి పిసుకపోతాడు. పిచ్చోడన ముద్ర వెయ్యకయ్యా. ఏదో వాడి మనసు బాగోలేక ఇట్లా వెనకేసుకొచ్చే ఈ స్థితికి తెచ్చావు. మీ తమ్ముడికి ఫోన్ చేస్తాను, వాడిని తీసుకుపోయి ఎర్రగడ్డ హాస్పిటల్లో పడేసి రమ్మని. విలవిలలాడిపోయింది గౌరమ్మ మనసు. బావగారు ఫోన్ చేయగానే ఉరుకుల పరుగుల మీద వచ్చాడు గౌరమ్మ తమ్ముడు మాధవయ్య. బావా, ఫోన్లో చెప్పిందంతా నిజమేనా అక్క? విక్కీ మరీ అంత ఇదిగా ప్రవర్తిస్తున్నాడా? ఆవిడ ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది. ప్రేమించిన పిల్ల దక్కలేదన్న బాధతో వాడు డిప్రెషన్కు లోనైనట్టున్నాడు. బావ, ఒక్కసారి పిచ్చాసుపత్రి అంటావేమిటి? మంచి సైక్రియాటిస్ట్కి చూపించి వైద్యం చేయిద్దాం, అంతా ఓకే అయిపోతుంది. ఏమోరా, వాడు మళ్ళీ మనుషుల్లో పడతాడని నాకు అనిపించడం లేదు. ఇప్పుడేమైందని అంతగా ఏడుస్తున్నావక్క? విక్కీకి ఏం కాదు. ఏది, ఎక్కడున్నాడు వాడు? గౌరమ్మ ముక్కు చిదుతూ విక్రమ్ గది వైపు చూపించింది. విక్కీ అని పిలుస్తూ ఆయన అటు 2 అడుగులు వేసేసరికి విక్రమ్ బయటకొచ్చాడు. అమ్మ, ఆకలేస్తుంది, అన్నం పెట్టు అన్నాడు మామూలుగా. ఆశ్చర్యంగా చూశాడు మాధవయ్య. ఏమిటక్క ఇది? నాకేమీ అర్థం కావడం లేదు మాధవ. ఇందాక తండ్రి గొంతు పట్టుకొని పిసకపోయింది మాత్రం నిజం. కావాలంటే ఆయన గొంతు మీద ఎర్రటి గుర్తులు చూడు. ఏదేదో అరిచాడు. గదిలోకి వెళ్ళి చూడు, నీకే అర్థమవుతుంది. గౌరమ్మ వంటింట్లోకి వెళ్ళి కంచంలో అన్నం వడ్డించింది. కంచంలో అన్నం అటింతా ఇటింతా కెలికి వేస్తూ ఏడవడం మొదలుపెట్టాడు విక్రమ్. విక్కీ, ఏమిట్రా ఇది? నీ ప్రవర్తనకు అమ్మ భయపడి ఏడుస్తోంది. నాన్న బాధపడిపోతున్నాడు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎలా కంట్రోల్ చేసుకోను ఈ మనసును మామ? అంజుని నేనెంత గాఢంగా ప్రేమిస్తున్నానో మీకెవ్వరికీ అర్థం కావడం లేదు. ఆమె ఇంకెవరినో ప్రేమించి అమెరికాకి ఎగిరిపోతుంది. నేను ఇంకా ఎలా జీవించాలి మామ? ఆఫ్టర్ ఒక ఆడదాని కోసం పచ్చని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా?
అందంలో, అంతస్తులో, చదువులో. దీన్ని తలదన్నిందని తెచ్చి నీకు పెళ్లి చేస్తాన్రా. నీ మనసును కొంచెం అదుపు చేసుకో. నీ మనసును, ప్రేమను అర్థం చేసుకోలేని దాని వెంట పడ్డం ఏ మగాడు చేయకూడని పని. అది నీ మగతనానికే సిగ్గుచేటైన విషయం. కొంచెం వాస్తవం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. వాస్తవంలో జీవించడానికి ప్రయత్నించు. వాస్తవం నా కళ్ళకు కట్టినట్టే నన్ను వెక్కిరిస్తుంది మామ, గాయపరుస్తుంది నా మనసును. డిప్రెషన్ దూరం చేసుకోరా. అమ్మ నాన్నకి నువ్వు ఒక్కడివే. వాళ్ళ ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకుని బతుకుతున్నారు. నీ అవకతవక చేష్టలతో వాళ్ళని క్షోభ పెట్టకు. పరీక్షలు వచ్చేస్తున్నాయి. నీ కసిని చదువు మీద చూపించు. మళ్ళీ క్లాస్ కొట్టు. అది గొప్పదనంరా. ఒక ఆడదాని కోసం ఏడవడం నామోషి కాదా? 20 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న మాధవయ్య సందర్భానికి అవసరమైన మార్పులు ఎన్నైనా చెప్పగలడు. మరునాడు విక్రమ్ మామూలుగానే కాలేజీకి వెళ్ళాడు. క్లాస్కి వెళ్ళగానే అతడి కళ్ళు అంజు కూర్చున్న వైపు తిరిగాయి. ఆమె లేదు. ఆమె దోస్తులు సుధా, స్వప్న కూడా లేరు. అంజుతో ఫైనల్గా ఒకే ఒక్క మాట అడిగి అటో ఇటో తేల్చుకోవాలనుకున్నాడు. చావడమో చంపడమో ఏదో ఒకటి జరుగుతుంది డెఫినెట్గా. అది ఆమె ఇచ్చే జవాబు మీద ఆధారపడి ఉంటుంది. రమణ సార్, హేమలత మేడం సెలవు పెట్టారా? ఈరోజు ఒక క్లాస్ కూడా జరిగేలా లేదు. వెళ్ళిపోతున్నానరా అంటూ తయారయ్యాడు మధు. నువ్వు మాత్రం ఉండి ఏం చేస్తావురా? నాతోరా, కొంచెం షాపింగ్ చేద్దాం. ఎల్లుండి నా బర్త్డే. కొత్త డ్రెస్ కొనాలి. బర్త్డే కేక్కి ఆర్డర్ ఇవ్వాలి. నేను క్లాసుల కోసం రాలేదు కాలేజీకి. అంజు కోసం వచ్చాను. ఈరోజు అంజుతో తాడో పేడో తేల్చుకోవాలని వచ్చాను. మధు ఆశ్చర్యంగా చూశాడు. ఇవాళ కొత్తగా తేల్చుకోవాల్సింది ఏముందిరా? అది ఎప్పుడో తేలిపోయిన విషయం కదా. సీతమ్మ పెళ్లి కూతురాయనే, మా రామయ్య పెళ్లి కొడుకాయనే అన్నట్టు పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ పెళ్లి కళకళలాడిపోతోంది అంజన. నిన్న పెళ్లికి చీరలు కొనాలంటే స్వప్నని, సుధని వెంట తీసుకెళ్ళింది. ఈరోజు కూడా షాపింగ్ కోసమే డుమ్మా కొట్టి ఉంటుంది. పెళ్లికి చీరలు కొంటాందా? విక్రమ్ పళ్ళు పటపటా కొరికాడు. ఆ చీరలు అది పెళ్లికి కట్టుకోదు, చావుకి కట్టుకుంటుంది. శవమై దాని మీద కప్పుకుంటుంది. విక్రమ్ కళ్ళు చీకట్లో చిరుత కళ్ళలా క్రూరంగా మెరుస్తుంటే గతుకుమన్నాడు మధు. ఏం మాటలు రావి? శుభమా అని ఆ పిల్ల పెళ్లి చేసుకుంటుంటే ఈ అమంగళం మాటలేమిటి? అంజనికి నీకు రాసిపెట్టి లేదు. అందుకే ఆమె పెళ్లి మరొకరితో అయిపోతుంది. ఎలా చేసుకుంటుందిరా పెళ్ళి? నన్ను కాదని ఇంకెవరినో ఎలా చేసుకుంటుంది? అంజు నాది అని చెప్పానా లేదా? నువ్వంటే ఇష్టపడింది నీదెలా అవుతుందిరా? రాజేశ్వరికి నువ్వంటే ఇష్టం. ఊరికే ఆమెతో సెటిల్ అయిపోరాదు. నీ నాలిక పీకేస్తాను. ఇంకొక మాట మాట్లాడితే నీ నాలిక పీకేస్తాను. ఆగ్రహంతో ఊగిపోసాగాడు విక్రమ్. అదిరిపోయాడు మధు. ఎందుకురా అంత కోపం? ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోమంటావా? ప్రేమంటే అంత చీప్ అయిపోయిందని దృష్టిలో? వన్ వే ట్రాఫిక్ ప్రేమ. సున్నా పక్కన ఎన్ని అంకెలు వేసినా విలువ లేనట్టిదే. భ్రమలోంచి బయటకు వచ్చి వాస్తవం గ్రహించాలని కోరుతున్నా. దాన్ని బలవంతాన చెడగొట్టి అయినా నా దాన్ని చేసుకోవాలని ఉందిరా. కానీ ఆ ఎస్పీ గాడు నా ప్రాణానికి మొదలయ్యాడు కదా యముడిలా. అరగంట తర్వాత కోటిలో ఒక బట్టల షాపులో అడుగుపెట్టారు మధు, విక్రమ్. అంజు, వంశీ డ్రెస్సులు చూస్తూ కనిపించారు కౌంటర్లో. సుధ కూడా ఉంది వాళ్లతో. విక్రమ్ సరాసరి వెళ్ళి అంజుని రాసుకున్నట్టుగా నిలబడి డ్రెస్సులు చూడసాగాడు. అన్నయ్య, మనం మరో షాపుకు పెడదాం అంది అంజు అక్కడి నుండి కదులుతూ. ఉదయ్కి కొన్ని డ్రెస్సులు సెలెక్ట్ చేశాం కదా, వాటికి బిల్లు చెల్లించి తీసుకుని వెళ్ళిపోదాం అని సెలెక్ట్ చేసిన డ్రెస్సుల కవర్లు అందుకుని క్యాష్ కౌంటర్ వైపు కదిలాడు వంశీ. ఉదయ్కి తీసుకున్న డ్రెస్ చాలా సూపర్గా ఉందే. ఆ డ్రెస్లో ఉదయ్ చాలా అందంగా ఉంటాడు. పెళ్లి రోజు ఆ డ్రెస్సే వేసుకోమని చెప్పవే. విక్రమ్ని క్రీగంట చూస్తూ అంది సుధ. నీకు ఎక్కడేం మాట్లాడాలో తెలియదు. వాడి ముందా అలాంటి మాటలు? అంజు విసుక్కుంది. తెలిసి మాట్లాడుతున్నాను లేవే. వెధవా ఉడికి ఉడికి చావాలనే. సూపర్ డ్రెస్ అట. పెళ్లి కొడుకు ఆ డ్రెస్లో అందంగా వెలిగిపోతాడట. వికటంగా నవ్వాడు విక్రమ్. స్నేహితురాలికి పెళ్ళైపోతుందని చెలికత్తెవు. నువ్వు చంకలు గుద్దుకోకు. ఆ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వను. వంశీ చెవిన పడనే పడ్డాయి ఆ మాటలు. పెళ్ళికి నువ్వు వచ్చి పిచ్చి పిచ్చి వేషాలేవో వేస్తావని ఎస్పీ రాజశేఖరం గారికి చెప్పి పెట్టాను. పెళ్లికి వారం రోజుల ముందే నిన్ను జైల్లో పెట్టమని. అంజు అత్తారింటికి వెళ్ళిపోయేదాకా వదలొద్దని. వెర్రివేషాలు ఇప్పటి నుండే వేసావంటే ఆ పని ఇప్పుడే జరుగుతుంది. పరీక్షలు రాయకుండా మట్టిగొట్టుకుపోతావు. అంజు వాళ్ళ క్లాసు 4th ఫ్లోర్లో ఉంటుంది. అంజు సుధతో కలిసి మెట్లెక్కుతోంది. విక్రమ్ 2 మెట్ల చొప్పున దాటుతూ ఆమెని చేరుకున్నాడు. ఆగు అంజు, నిన్ను ఫైనల్గా ఒక మాట అడగాలి. అంజు ఆగలేదు. అతడి వైపు తిరస్కారంగా చూసి మెట్లెక్కసాగింది. అతడు ఆమెను దాటి ఆమెకు అభిముఖంగా వచ్చి నిలబడ్డాడు. నా 4 ఏళ్ల తపస్సు వృధానేనా? జవాబు చెప్పాలి నువ్వు. అతడి కళ్ళు ఆకలిగొన్న జంతువు కళ్ళలా కనిపిస్తుంటే లోపల భయపడిపోయింది అంజు. పైకి బింకంగా అంది. విక్రమ్, మర్యాదగా దారి వదులు. నాకు జవాబు చెప్పకుండా నువ్వు వెళ్ళలేవు. చెప్పు, నన్ను ఏం చేసిపోదామనుకున్నావు? పిచ్చివాణ్ణి చేసిపోతావా? ఆత్మహత్యకు ప్రేరేపించిపోతావా? చెప్పు, ఆత్మహత్య చేసుకోమనేనా నీ సమాధానం? అంజుని అడిగితే అదేం చెప్తుంది?
దానికి సంబంధం లేని విషయం. చస్తావో పిచ్చివాడవై బట్టలు తీసుకుని రోడ్ల మీద పడి పరిగెత్తుతావో అది నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం అంది సుధ వెటకారంగా. షటప్, నిన్ను అడగలేదు. నీకు సంబంధం లేని విషయం కళ్ళెర చేశాడు విక్రమ్. సమాధానం ఇవ్వాల్సిన అవసరం నాకేం లేదు. దయచేసి దారి వదులు విక్రమ్, కోపాన్ని అణుచుకుంటూ మామూలుగా అంది అంజు. నీ కారణంగా ఒక నిండు జీవితం నాశనమైపోతుంటే సమాధానం ఇచ్చే అవసరం నీకు లేదా? అయ్యో దేవుడా, నీకెలా చెప్పాలో తెలియడం లేదు. విసుగుతో నుదుటి మీద కొట్టుకుంది అంజు. నిన్ను నేను రెచ్చగొట్టలేదు, ఆశలు కల్పించలేదు, నా వెంట తిప్పుకోలేదు. నువ్వే అన్నీ చేసుకున్నావు, నువ్వే అలా ఊహించుకున్నావు. దానికి జవాబుదారీ నేనెలా అవుతాను? చాలు, నన్ను వేధించింది చాలు. ఇప్పటికైనా నా జోలికి రాకు. ఇప్పటికైనా నీ తప్పును సరిదిద్దుకొని జెంటిల్మెన్ అనిపించుకో. ఇదేనా నీ ఆఖరి సమాధానం? పళ్ళు గిట్టకరిచి అన్నాడు. అవును, ఇదే. భూమి ఆకాశం దద్దరిల్లిపోయేలా గావుకేక వెలువడింది అంజు గొంతు నుండి. నిలువునా విరుచుకుపడి మెట్ల కిందికి దొర్లిపోయింది. రక్తపు మడుగులో అచేతనమైపోయింది. గోడలికి మెట్ల నిండా చిమ్మిన రక్తం. అంజు మెడ నుండి కారుతూ మడుగు కడుతున్న వెచ్చటి రక్తం. ఒక దారుణమైన హత్యకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న సుధా కళ్ళు తిరిగి పడిపోయింది. పైకి వెళ్ళడానికి మెట్లను సమీపిస్తున్న కొందరు స్టూడెంట్స్, ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ దారుణ మారణకాండను చూశారు. వాళ్లలో సాయితేజ కూడా ఉన్నాడు. షాక్తో అచేతనులైపోయిన వాళ్ళు నెమ్మదిగా తెప్పరిల్లారు. ముందుగా అలర్ట్ అయింది సాయితేజ. వాణ్ణి పారిపోనియద్దు, పట్టుకోండి, పోలీసులకు అప్పచెప్దాం, మెట్ల దగ్గరున్న వాళ్ళని హెచ్చరించాడు. 2-3 ముందు కురికి విక్రమ్ని పట్టుకోబోయారు. ఎవ్వరూ దగ్గరికి రావద్దు, మృత్యువును కొని తెచ్చుకోవద్దు. చూశారు కదా నా చేతిలో వేట కొడవల్ని, ఇంకా దానికి రక్తదాహం తీరలేదు. దగ్గరికి వచ్చిన వాళ్ళని బలి తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. రక్తం తడిచిన వేట కొడవల్ని పైకి చూపుతూ బెదిరించాడు విక్రమ్. ఎక్కడి వాళ్ళు అక్కడ రాతి బొమ్మల్లా నిలబడిపోయారు. మెరుపులా అక్కడి నుండి మాయమైపోయాడు విక్రమ్. అప్పుడు ఊపిరి పీల్చుకున్నట్టుగా అయింది అందరికీ. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అంజనా సహా విద్యార్థి విక్రమ్ చేతిలో దారుణ హత్యకు గురైందన్న వార్త క్షణాల్లో ఎండుటాకుల మీద మంటలా కాలేజీ అంతా పాకిపోయింది. అందరూ బిలబిలమంటూ పరిగెత్తుకొచ్చారు. కానీ ఎవరూ అంజనని సమీపించడానికి సాహసించలేదు. చనిపోయిందని ఎందుకు అనుకోవాలి? కొన ప్రాణంతో ఉందేమో, హాస్పిటల్కి తీసుకుపోతే బ్రతుకుతుందేమో. హరిత మేడం 2 అడుగులు ముందుకు వేసిందో లేదో. ప్రిన్సిపల్ తీవ్ర స్వరంతో వారించాడు. వద్దొద్దు, మనం ముట్టుకోవద్దు, ఇది పోలీస్ కేసు. వాళ్లతో లేనిపోని తలనొప్పి. అదేమిటి సార్, పోలీసు వాళ్ళు వచ్చేసరికి ఆ అమ్మాయికి ప్రాణం ఉండి వైద్య సహాయం అందక మరణిస్తే ఆ పాపం మనదవుతుంది కదా. ఆ శరీరంలో ప్రాణం ఉందని ఇంకా ఏ ఆశతో అనుకుంటున్నారు? అచేతనంగా పైకి చూస్తున్న ఆ కళ్ళు చూడండి. ఆ శరీరంలో ఇంకా ప్రాణం ఉందనిపిస్తోందా? మెడ సగం తెగిపోయినట్టుంది. ముట్టుకొని లేనిపోని తలనొప్పి తీసుకురాకండి. పోలీసు వాళ్ళు ముందుగా చూసేది వేలి ముద్రలను. మీరు ముట్టుకుంటే మీ ముద్రలు కూడా పడతాయి ఆ శరీరం మీద. పడితే పడినీయండి. పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తే చెయ్యనియండి. మీరుండండి అమ్మా, నేను చూస్తాను. అటెండర్ లింగయ్య అందరినీ తోసుకుంటూ ముందుకొచ్చాడు. అంజనను సమీపించి ముక్కు దగ్గర వేలుంచి చూశాడు. లేదు సార్, పోయింది. దుఃఖంతో లింగయ్య గొంతు పట్టేసింది. బంగారం వంటి పిల్లను పొట్టన పెట్టుకున్నాడు కదా దుర్మార్గుడు. నాకే గనుక వాడు దొరికితేనా పట్టుకుని చెట్టు కురేసి చంపుతా. ఎర్రటి రక్తం, పచ్చి రక్తం నుండి వస్తున్న వెగటి వాసన, పచ్చటి ముఖం మీద చారలు చారలుగా చిమ్మిన రక్తం, భావరహితంగా పైకి చూస్తున్న కళ్ళు. ఆ దృశ్యం చూసిన అందరికీ తల తిరగడంతో ఆగిపోతే కొందరికి వాంతులు కాసాగాయి. అంజనతో క్లోజ్గా తిరిగిన పిల్లలు వెక్కి వెక్కి ఏడ్చేస్తున్నారు. అసలు కళ్ళ తడిపెట్టని వాళ్ళు లేరు. స్పృహ లేకుండా పడిపోయిన సుధా ముఖం మీద నీళ్లు చల్లి సుధా సుధా అంటూ తట్టి పిలిచింది హరిత మేడం. కొంచెం సేపటికి కళ్ళు తెరిచింది సుధ. అంజుకి ఎలా ఉంది? ఆమెకేమీ కాలేదు. ఆమెని హాస్పిటల్కి తీసుకెడుతున్నా. ముందు నువ్వు లేచి కూర్చో. సుధ లేచి నిలబడిపోయి తూలింది. పక్కన ఉన్న అమ్మాయిలు పట్టుకున్నారు. రక్తపు మడుగులు అచేతనంగా పడి ఉన్న అంజును చూడగానే సుధ భోరుమంది. మీరు అబద్ధం చెప్తున్నారు కదా మేడం, నా ఫ్రెండ్ చచ్చిపోయింది కదా. డాక్టర్ చూసి కన్ఫర్మ్ చేయింది చచ్చిపోయిందని ఎలా చెప్తాం? ప్రాణంతో ఉంటే ఆ కళ్ళు అలా నిలబడిపోవు కదా మేడం. కోమాలో ఉందేమో. మీ నోటి పుణ్యమాని అది కోమాలో ఉంటే ఎంత బాగుండేది. ఏనాటికైనా స్పృహ వస్తుందన్న ఆశ అయినా ఉంటుంది. వంశీని పట్టడం ఎవ్వరి తరం కావడం లేదు. నేల మీద పడి దొర్లి దొర్లి ఏడుస్తున్నాడు. గుండెలు బాదుకుంటున్నాడు. బాధ భరించలేక జుట్టు పీక్కుంటున్నాడు. ఆ అన్నా చెల్లెళ్ళ అనుబంధం తెలిసిన వాళ్ళ గుండెలు చెరువులైపోతున్నాయి. తల్లి తండ్రి చిన్నప్పుడే పోతే ఆ అన్న చేతుల మీదుగా అపురూపంగా పెరిగిన పిల్ల. ఆమెను గుండెల్లో పెట్టుకొని పెంచాడు. చక్కగా చదివించాడు. తన స్నేహితుడినే వరుడుగా నిర్ణయించి పెళ్లి ఏర్పాట్లలో ఉన్నాడు. పెళ్ళైపోగానే భర్తతో పాటు అమెరికా వెళ్ళిపోవడానికి వీసాకి అప్లై చేయడం కూడా జరిగింది. ఎవరికైనా గుండెలు ద్రవించిపోయే సంఘటనే. ఎవరూ లేకపోయినా నా చెల్లెలే నాకు అన్నీ అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు ఎవరూ లేని అనాథనైపోయాను.
నా చెల్లెలే పోయాక నేనెందుకు బ్రతకాలి, ఎలా బ్రతకాలి, అతన్ని ఎలా సముదాయించాలో పాలుపోవడం లేదు ఎవ్వరికి. అమ్మా అంజు, నిన్ను కొత్త పెళ్లి కూతురుగా అత్తారింటికి పంపే సంఘటనను ఎంత మధురంగా ఊహించుకుని మురిశాను తల్లి. పెళ్లి కూతురుగా ముత్యాల పల్లికలో పంపాల్సిన నిన్ను పోస్ట్మార్టం చేసిన ఈ బాడీని చాపలో చుట్టి పాడ మీద శ్మశానానికి పంపాల్సి వచ్చింది. ఈ దారుణ సంఘటనను పత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురించాయి. రక్తపు మడుగులో నిర్జీవంగా పడిన అంజు ఫోటోతో పాటు ఆమె గురించిన కథనాన్ని ప్రచురించాయి. మొన్న ప్రసన్నలక్ష్మి, నిన్న శ్రీలక్ష్మి, ఈరోజు అంజన, ఇలా ఎందరు అమాయకులైన ఆడపిల్లలు ప్రేమోన్మాదుల చేతిలో బలి కావాలని ప్రశ్నించాయి. విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు రంగంలోకి దిగి ధర్నాలు, ఊరేగింపులు నిర్వహించాయి, మీటింగులు పెట్టాయి. విక్రమ్ని అరెస్ట్ చేసి అతడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశాయి. ఫోన్లో మరణ వార్త వినగానే బిగ్గరగా ఏడ్చేశాడు ఉదయ్. నేనొస్తాను మామ, నేనొచ్చే వరకు అంత్యక్రియలు జరపొద్దని చెప్పండి వంశీకి. అంజుని ఆఖరి చూపు చూసుకుంటాను. నాకైతే ఈ కాకి బట్టలు వదిలేసి సన్యాసుల్లో కలిసిపోవాలనిపిస్తుందిరా. పాపం ఆ అమ్మాయిని రక్షించలేకపోయాం. వాడామెను హరాస్మెంట్ చేయడం వరకే ఆగుతాడనుకున్నాం, కానీ ప్రాణాలనే బలిగొంటాడని అనుకోలేదు. అసలు అంతగా ప్రేమించిన వాడు ఆమెను ఎలా హత్య చేశాడో ఆశ్చర్యంగా ఉంది. పాపం వంశీని ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. వాడిని అరెస్ట్ చేశారా? దొరకలేదు, పారిపోయాడు. అన్ని పోలీస్ స్టేషన్లకి ఇన్ఫామ్ చేశాం, త్వరలోనే పట్టుకుంటారు. ప్రాథమిక విచారణలో అతడు అంజన మీద దాడి చేసిన కత్తిని ఎక్కడ సంపాదించారో తేలింది. కాలేజీకి దగ్గరలోనే రోడ్డు పక్కన 2-3 మేదర గుడిసెలున్నాయి. ఏదో పని ఉందని చెప్పి 200 రూపాయలు డిపాజిట్ పెట్టి పని కాగానే మళ్ళీ తెచ్చిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర బొంగులు చీల్చే కత్తి తీసుకున్నాడు. మెడ వెనక చొక్కాలో దాచుకొని కాలేజ్కి వచ్చాడు. ఆ సంఘటన గురించి తనకి తెలిసినంతవరకు వర్ణించి చెప్పాడు ఎస్పీ రాజశేఖర్. టీవీ న్యూస్లో అంజు హత్యవార్త విన్న వినయ ఇంట్లో తల్లి వారిస్తున్నా వినకుండా బయలుదేరి వచ్చేసింది. ఈ సమయంలో నీ పక్కన నేనుండి నిన్ను చూసుకోకుండా ఎలా ఉండగలను వంశీ, అందుకే వచ్చేశాను అంది. ఇప్పుడే ఒక హత్య జరిగింది, మళ్ళీ ఇంకో హత్య జరగాల? దయచేసి ఇంటికి వెళ్ళిపో తల్లి, చేతులు జోడించాడు చంద్రశేఖర్. అక్కడే ఉన్న రాజశేఖర్ కూడా అదే మాట చెప్పాడు. వంశీ ఈ షాక్ నుండి బయటపడి అంతా సర్దుకున్నాక నేనే మీ పెళ్ళి మా పోలీసుల ఆధ్వర్యంలో జరిపిస్తా కానీ ఇప్పుడు మాత్రం ఇంటికి వెళ్ళిపో వినయ, నిస్సహాయంగా చూస్తూ వెళ్ళిపోయింది వినయ. 4వ రోజు వచ్చాడు ఉదయ్. స్నేహితులిద్దరూ ఒకరిని పట్టుకొని ఒకరు ఏడ్చారు. అంజుతో 23 ఏళ్ల అనుబంధమున్న వంశీ కంటే తక్కువ బాధపడడం లేదు ఉదయ్. అంజుని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చిన క్షణం నుండి ఆమెని ప్రేమించడం మొదలుపెట్టాడు. అది రోజు రోజుకు కొండంతగా పెరిగిపోయింది. తన కలల్లో కాపురం చేస్తూ ప్రతిక్షణం తనతో కాపురం చేస్తున్న ఫీలింగ్. భౌతికంగా ఆమెతో పెళ్లి జరగలేదేమో కానీ మానసికంగా ఎప్పుడో జరిగిపోయింది. ఆమె తన ప్రేయసి, భార్య అన్నీ. కనీసం కడసారి చూపుకైనా నోచుకోనందుకు మరింత ఆవేదన అతన్ని నలిబిలి చేస్తుంది. వాళ్ల ఏడుపులు, ఆర్తుల ఊరడింపు మాటలు. 15 రోజులు గడిచిపోయాయి. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో చాలా సంగతులు వెలుగు చూశాయి. కాలేజీ దగ్గర ఓ చెట్టు పొదలో అంజు హత్యకు వాడిన ఆయుధం కనిపించింది. విక్రమ్ అంజుని హత్య చేసి పారిపోయాక మారుమూల ఒక హోటల్ గదిలో బస చేశాడని, మధు సహాయంతో కడప వెళ్ళి మధు అక్కగారింట్లో 4-5 రోజులున్నాక తిరుపతి వెళ్ళాడని తెలిసింది. తిరుపతిలో అతన్ని అరెస్ట్ చేయాలని పోలీసులు బయలుదేరారు. ఎన్నో వెదురుబొంగులను నిర్దాక్షిణ్యంగా చీల్చిన పదును కత్తి అది. మొదటి వేటికి మొదలు నరికిన చెట్టులా కింద పడిపోయింది అంజు. ఇక లేవదు అన్న నిర్ధారణకు వచ్చేశాక విక్రమ్ని ఒక విధమైన నిశ్చింత ఆవరించింది. తన ప్రేమని పరిహసించే అంజు అంతమైపోయింది. ఎంత గాఢంగా ప్రేమించాడు. తనని కాలదన్ని ఇంకెవరినూ చేసుకుని వెళ్ళిపోతుందా? ఒక్కసారైనా తన గురించి ఆలోచించినంత నిర్దాక్షిణ్యమా? ఎన్నిసార్లు ప్రాధాయపడ్డాడు. అడిగిన ప్రతిసారి తిరస్కారమే, చీత్కారమే. ఇదే కదా ఆమెకు తగిన శిక్ష. అంజు చాపచుట్టలా కిందికి దొర్లిపోయింది. ఊపిరి ఆగిపోయింది. ఒక్క క్షణం ఆమె ముఖంలోకి స్థిరంగా చూసి కదిలాడు. ఆ రోజు పగలంతా ఒక హోటల్ గదిలో గడిపాడు. ఫోన్లో మధుని కాంటాక్ట్ చేశాడు. మధు అక్క కడపలో ఉంటుంది. ఆవిడ అడ్రస్ ఇచ్చి ఆమె దగ్గరికి వెళ్ళమని చెప్పాడు మధు. తన ఫ్రెండ్ విక్రమ్ పని మీద కడప వస్తున్నాడని, వారం రోజుల పాటు తన దగ్గర తలదాల్చుకోవాలని అక్కకి ఫోన్ చేసి చెప్పాడు. విక్రమ్ 2 రోజులు ఆమె దగ్గర ఉండేసరికి ఆమెకి విషయం తెలిసిపోయింది. టీవీలోనూ పత్రికల్లోనూ అతడి ఫోటో వేసి పట్టుకొని పోలీసులకు అప్పగించిన వాళ్ళకి ₹1,00,000 బహుమతి అని ప్రకటనలు వస్తున్నాయి. నీ సంగతి అంతా నాకు తెలిసిపోయింది విక్రమ్. నేను ఫోన్ చేసి పోలీసులకి నేను పట్టివ్వగలను, కానీ అది నాకు, నా తమ్ముడికి ముప్పు తెస్తుంది. నీకు ఈ 2 రోజులు ఆశ్రయం ఇచ్చినందుకు నేను చిక్కుల్లో పడతాను. నన్ను పట్టుకుపోయి ఇంట్రాగేషన్ చేసినా చేస్తారు. దయచేసి వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో అని ఖరాఖండిగా చెప్పింది. తమ్ముడికి ఫోన్ చేసి అతడు హంతకుడన్న విషయం దాచిపెట్టి నన్ను వాడిని వారం రోజులు ఉంచుకోమని చెప్తావా? నీకేమైనా బుద్ధుందా అంటూ చెడామడా తిట్టేసింది. విక్రమ్ అక్కడి నుండి బయలుదేరి తిరుపతి వెళ్ళాడు. పత్రికల్లో, టీవీలో వస్తున్న తన ఫోటో ఆధారంగా
తనను జనాలు గుర్తుపట్టే అవకాశం ఉందని తిరుపతి వెళ్ళగానే గుండు చేయించుకున్నాడు. ముఖం కనిపించకుండా మంకీ క్యాప్ పెట్టుకున్నాడు. తిరుపతి నుండి మరొక చోటికి 15 రోజులు గడిచేసరికి వెంట తెచ్చుకున్న డబ్బు అయిపోయింది. ఇంటి మీద మనసు మళ్ళింది. అమ్మా నాన్న ఎలా ఉన్నారో, అమ్మ తన మీద బెంగతో ఏమైపోయిందో, పోలీసులు వాళ్ళని ఎంత క్రూరంగా హింసిస్తూ ఇంట్రాగేషన్ చేస్తున్నారో, నీ కొడుకు ఆచూకీ ఎక్కడంటూ ఎంత బాధ పెడుతున్నారో, ఇంటికి ఫోన్ చేసి మాట్లాడాలంటే భయం, పోలీసుల నిఘా ఇంటి మీద ఉంటుందని, ఫోన్ ట్యాపింగ్లో పెట్టి ఉంటారేమోనని. మధుకి ఫోన్ చేశాడు. ఒకసారి ఇంటికి వెళ్ళి అమ్మ నాన్న ఎలా ఉన్నారో చూసి చెప్పరా, అమ్మ నా మీద బెంగతో చిక్కి సగమై ఉంటుంది, నాకు తెలుసు. నా కోసం ప్రాణాలు కళ్ళలో పెట్టుకుని ఉంటుంది. నేను బాగానే ఉన్నానని, నా మీద బెంగ పెట్టుకోవద్దని ధైర్యంగా ఉండమని చెప్పు. పోలీసుల సందడి కొంచెం సద్దుమణిగాక ఇంటికి వస్తానని చెప్పు. సారీరా, నేను మీ ఇంటికి వెళ్ళను. మీ ఇంటి చుట్టూ పోలీసులు మఫ్టీలో తిరుగుతున్నారు. నేను నీకు క్లోజ్ ఫ్రెండ్ అని ముందు నన్నే ఇంట్రాగేషన్ చేశారు స్టేషన్కి తీసుకుపోయి. ముందు నాకేం తెలియదని చెప్పాను. వాళ్ళు నా మాటలు నమ్మలేదు, బాగా కొట్టారు. చెప్పక తప్పలేదు. థ్యాంక్ గాడ్ అప్పటికి నువ్వు అక్కయ్య దగ్గర నుండి వెళ్ళిపోయావని తెలిసింది. నన్ను వదిలిపెట్టారే కానీ నా మీద కూడా వాళ్ళ నిఘా ఉండే ఉంటుంది. దయచేసి నాకెప్పుడు ఫోన్ చేయొద్దు. నన్ను కలుసుకోవాలని ప్రయత్నించొద్దు. నన్ను రిస్క్లో పడేయొద్దు. నిజంగా నువ్వు నా స్నేహితుడే అయితే నాకు ఈ మెయిల్ చేయి, నిష్కర్షగా చెప్పి ఫోన్ కట్ చేశాడు మధు. మళ్ళీ ఫోన్ చేశాడు విక్రమ్. ఒకసారి ఎలాగో వెళ్ళి అమ్మని నాన్నని చూసి రమ్మని చెప్దామని సెల్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు మధు. ఎటు తోచలేదు విక్రమ్కి. జేబులో డబ్బులు పూర్తిగా అయిపోయాయి. సెల్లో కార్డు కూడా అయిపోవచ్చింది. 2 రోజులు తిండి లేకపోయేసరికి కళ్ళు బయర్లు కమ్మడం మొదలుపెట్టాయి విక్రమ్కి. కడుపులో పేగులు చుట్టుకుపోతున్నట్టుగా అనిపించింది. ఈ ప్రపంచంలో ఆకలిని మించిన నరకం లేదనుకున్నాడు. ఆ 2 రోజులు వచ్చిపోయే భక్తులను చూస్తూ ఒక స్తంభం చాటున కూర్చున్నాడు. లాభం లేదు. ఇలా కూర్చుంటే ఇలాగే శవమైపోవాల్సిందే. పిలిచి ఎవడు అన్నం పెట్టడు. ఒక నిర్ణయానికి వచ్చేసి భక్తుల క్యూలో జొరబడ్డాడు. కాసేపు అందరి జేబులు గమనించాడు. ఉబ్బెత్తుగా కనిపించిన జేబును సెలెక్ట్ చేసుకున్నాడు. మెరుపుల పర్స్ లాగేసి నెమ్మదిగా క్యూలోంచి తప్పుకున్నాడు. గుడి వెనక్కి చేరుకుని పర్స్ తెరిచి నోట్లు బయటకు లాగాడు. ఆత్రంగా లెక్క పెట్టుకున్నాడు. 520 ఉన్నాయి. ఆ నోట్లు తన పర్సులో పెట్టుకొని ఖాళీ పర్సు చెట్ల పొదల్లోకి విసిరేసి ఒక నిట్టూర్పు విడిచాడు. ప్రేమించిన పిల్ల కాదన్నదని ఆమెను చంపేసి హంతకుడయ్యాడు. ఆకలికి తట్టుకోలేక దొంగ కూడా అయ్యాడు. ఇలాగే తెగిన గాలిపటంలో తిరుగుతుంటే ఇంకేమవుతాడో తెలియదు. తను హంతకుడే కాదు, దొంగ కూడా అయ్యాడని ప్రపంచానికి తెలిస్తే, ముఖ్యంగా అమ్మకు తెలిస్తే, విక్రమ్ మనసు ఓవైపు తప్పు చేశానని పీకుతుంటే, ఇప్పుడిప్పుడే అతడిలో కరుడుగడుతున్న మొండితనం నీ తప్పేం లేదంటూ సమర్థించసాగింది. తను పుట్టుకతో దొంగ కాదు, ఉన్నవాళ్ళింట్లో రాజాలా పుట్టి రాజాలా పెరిగాడు. పరిస్థితులు తనని దొంగతనం వైపు ప్రేరేపించాయి. 2 రోజులు తిండి లేక ఆకలికి అలమటించిన వాడు చివరికి ఏం చేస్తాడో అదే చేశాడు. తనని ఇంతగా ఏడిపించి తను హాయిగా పెళ్లి చేసుకుని మొగడుతూ వెళ్ళిపోతుందా? అంత గర్వాంధతికి, అంత నిర్దాక్షిణ్యానికి చెయ్యాల్సిన శాస్త్రి చేశాడు, చంపేశాడు. సో పరిస్థితులు తనని హంతకుడిగా మార్చాయి. తను దొంగ అయినా హంతకుడైనా పరిస్థితులే కారణం. విక్రమ్ మనసు మళ్ళీ అమ్మ మీదకి మళ్ళింది. అమ్మ తన కోసం ఏడుస్తూ ఉంటుంది. తను క్షేమంగా ఉన్నాడని ఆమెకు తెలియాలి. ధైర్యంగా ఉండమని చెప్పాలి. విక్రమ్కి హఠాత్తుగా మేనమామ మాధవయ్య గుర్తుకొచ్చాడు. వెంటనే ఆయనకి ఫోన్ చేశాడు. అరే ఫూల్, నువ్వు వెంటనే వచ్చి కోర్టులో లొంగిపో. నేను బెయిల్ ఏర్పాటు చేసి పెడతాను. నువ్వే గనక పోలీసులకి పట్టుబడితే లాకప్ డెత్ చేసి ఏ కిటికీకో పంచముక్కతో వేలాడేసి ఆత్మహత్య చేసుకొచ్చాడని చెప్తారు. ఈ వేడిలో లొంగిపోతే పోలీసులు చిత్రహింసలు పెడతారు మామ. కొంచెం సద్దుమణిగాక వస్తాను. ముఖ్యంగా ఆ రాజశేఖర్ గాడు నా ప్రాణానికి యముడిలా తయారయ్యాడు. నిన్ను పోలీసుల కస్టడీలో ఎంతసేపు ఉంచుతాను? బెయిల్ మీద బయటకు తీసుకురామా? నాకున్న రాజకీయ పరపతిని పట్టి నీకు బెయిల్ ఇప్పించి బయటకు తీసుకురావడం నాకు ఒక లెక్కలోది కాదు. భయపడకు. వరుస హత్యలు చేసి కరడుగట్టిన హంతకులు ఎందరో బెయిల్ మీద విడుదలై రాజాలా తిరుగుతున్నారు. నీకు వచ్చిన భయం ఏం లేదు. అప్పుడప్పుడు కోర్టుకి హాజరు కావాల్సి వస్తుంది, అంతే. విక్రమ్ వచ్చి కోర్టులో లొంగిపోయాడు. ముందే ఆ సమాచారం పోలీసులకు అందించాడు మాధవయ్య. నిందితుడు 1 వారం రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఉండాలని, పోలీసులు అతడి నుండి అవసరమైన సమాచారాన్ని సేకరించాలని, 1 వారం రోజుల తర్వాత తిరిగి కోర్టులో హాజరుపరచాలని కోర్టు ఆదేశించడమైంది. విక్రమ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ నిష్కర్షగా కొట్టివేయబడింది. మాధవయ్య జైల్లో విక్రమ్ని కలుసుకున్నాడు. చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పాడు. అనాల్సిన మాటలన్నీ అన్నాడు. పోలీసులు ఏమడిగినా నోరు విప్పకు. అసలు ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టుగా ఉండు. నువ్వు క్రితంసారి జైల్లో పడ్డప్పుడు నీకు మతిస్థిమితం లేదని తీసుకున్న సర్టిఫికేట్ ఇప్పుడెంతో ఉపయోగపడుతుంది. ఒక విధంగా అదే నీకు ప్రాణభిక్ష పడుతుందని చెప్పాలి. పోలీసులు కూడా నిన్ను మళ్ళీ మెడికల్ చెకప్కి పంపవచ్చు. ఎలా నటిస్తావో నీ ఇష్టం. నీకు మతిస్థిమితం లేదన్న నిర్ణయానికి డాక్టర్లు రావాలి. బట్టలు చింపుకుంటావో బట్టలు ఊడి తీసుకుంటావో నీ ఇష్టం.
నా నుండి జవాబులు రాబట్టడానికి పోలీసులు వాళ్ళ పద్ధతిలో ప్రయత్నిస్తారేమో మామ, భయంగా అన్నాడు విక్రమ్. చావగొడతారు, భరించాలి మరి. చేసిన తప్పు చిన్నదా? అవును, అంత గాఢంగా ప్రేమించిన పిల్లను ఎందుకు చంపేశావురా? నాది కానప్పుడు ఎంత ప్రేమిస్తేనేం మావా? నన్ను కాలదన్ని అది ఇంకెవరినో చేసుకుని ఆకాశ వీధిలోకి ఎగిరిపోతుంటే నేను ఎలా చూస్తూ ఊరుకోగలను చెప్పు? నన్ను ఎన్నిసార్లు అవమానించింది, ఆఖరికి చెప్పుతో కూడా కొట్టింది. ప్రేమ పగగా మారడానికి ఎంతసేపు పడుతుంది? అందుకే దాని జీవితానికి మంగళం పాడేశాను. ప్రేమించిన దాన్నే చంపుకున్నానన్న బాధ నాకేం లేదు. పగ తీరిన తృప్తి ఉంది. నేను సరైన పని చేశానని నా మనసు చెప్తోంది. కానీ చాలా తప్పు చేసావురా. క్షణికావేశంతో బంగారం లాంటి చదువును పాడు చేసుకున్నావు. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్నవాడివి, అంతా బుగ్గి చేసుకున్నావు. అమృతం కురిపించిన అమ్మ మనసులో నిప్పులు చెరిగావు. అమ్మ కళ్ళతడి ఆరకుండా ఏడుస్తోంది. బయట ఎవరికి ముఖం చూపడానికి చెల్లక మీ నాన్న ఇంట్లోనే సమాధి అయిపోతున్నాడు. నవనాడులు కృంగిపోయినట్టుగా అయ్యాడు. రేపు విచారణ తర్వాత నీకు ఉరిశిక్ష పడుతుందో యావజ్జీవ కారాగార శిక్షే పడుతుందో రెంటిలో ఏది జరిగినా అమ్మా నాన్నలు ఏమైపోవాలి? వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించావా? క్షణికావేశంతో ఎంత ఘాతకానికి ఒడిగట్టావు. క్షణికావేశం కాదు, ఆలోచించే చేశాను. ప్రాణాలన్నీ చెల్లెలి మీదే పెట్టుకున్న అన్న జీవచ్ఛవమైపోయాడ్రా. నువ్వు ఆ పిల్లను చంపి సాధించిందేమిటి? నా మనసును చాలా గాయపరిచింది మామ. ఇంతగా ప్రేమించిన తను నేను లేకపోతే ఏమైపోతానని ఆమె ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ఆమె అలా కుక్కచావు చచ్చేది కాదు. నాకేం తక్కువని నన్ను తిరస్కరించింది? యువతి యువకుల మధ్య ఏర్పడే ప్రేమ ఎక్కువ తక్కువలు చూడదురా. ఆమెకు నీ మీద ఇష్టం ఏర్పడలేదు అంతే. 100% పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు చేసుకుని తర్వాత ప్రేమించుకోవడం లేదా? హాయిగా కాపురాలు చేసుకోవడం లేదా? నాతో పెళ్ళికి అంగీకరిస్తే పెళ్ళయ్యాక ఆటోమేటిక్గా ప్రేమ ఏర్పడేది కదా. ఇక దాని అన్న గురించి నువ్వు జాలిపడ్డమేమిటి? వాడేం చేశాడో తెలుసా? వాడికి కాబోయే బావమరిదితో వచ్చి నన్ను నడిరోడ్డు మీద చావగొట్టాడు. కాళ్ళు కడిగి కన్యాదానం చేయవలసిన చేతులతో నన్ను కొడుతున్నావని అప్పుడే హెచ్చరించాను. అయినా వాడు వినకుండా నన్ను కొట్టాడు. అందుకే అనుభవించాడు. మనిషి కొన్ని కోణాలకే పరిమితమై ఆలోచించడం వల్ల చాలా వినాశనాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాడు. ఎదుటివాడికి సమస్య తెచ్చిపెడుతున్నాడు. మనిషి ఆలోచన దృక్పథం విశాలమై అన్ని కోణాల నుండి ఆలోచించడం నేర్చుకోగలిగితే ఇన్ని వైషమ్యాలు, పగలు, ప్రతీకారాలు రగలవు. మేనల్లుడి ఆలోచన దృక్పథం ఎంత సంకుచితంగా ఉందో ఆయనకి అర్థమైంది. కానీ కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందన్నట్టు అల్లుడిని ఎలాగో ఒకలాగా బయటికి తీసుకురావడానికి నిశ్చయించుకున్నాడు. ఏమంటున్నారు? ఏదడిగినా నోరు మెదపడం లేదు సార్. బాగా నటిస్తున్నాడు అనిపిస్తోంది. ఏదో గొణుక్కుంటూ ఒంటి మీద బట్టలు చింపుకుంటూ కూర్చున్నాడు. ఇది నటనలో భాగమే అనిపిస్తోంది. వాడిని తీసుకుపోయి పిచ్చాసుపత్రిలో పడేసి కరెంట్ షాకులు పెట్టేయండి. వెధవకి 14 లోకాలు కనిపించాలి. ఎస్పీ రాజశేఖర్ ఫోన్ పెట్టేసి అక్కడే కూర్చొని ఉన్న ఉదయ్ వంశీ వైపు తిరిగాడు. వాడు వేషాలు వేస్తున్నాడు. మతిస్థిమితం లేనివాడిలా బట్టలు చింపుకుంటూ ఏదేదో గొణుక్కుంటున్నాడట. పిచ్చాసుపత్రిలో పడేసి 14 లోకాలు కనిపించేలా కరెంట్ షాకులు పెట్టి ఇవ్వమని చెప్పాను. వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకూడదు మామ. వాడి మేనమామ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో వాడిని బెయిల్ మీద బయటికి తీసుకురావడానికి శతవిధలా ప్రయత్నిస్తున్నాడని విన్నాను. నా జీవితంలో ఉన్న ఒక్క వెలుగును ఆర్పేసిన దుర్మార్గుడు. వాడికి ఉరిశిక్ష పడిందన్న వార్త వినడం కోసమే నేను ఇంకా బ్రతికి ఉన్నాను సార్. చట్టం, న్యాయం అనేవి అడ్డుపడకపోతే వాడిని నా చేతులతో కసిదీరా హతమార్చి నా చిట్టితల్లి ఆత్మకి శాంతి చేకూర్చేవాడిని. తప్పక నీకు న్యాయం జరుగుతుంది వంశీ. ఇప్పటికీ మనం ఒక విజయం సాధించినట్టే. మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు అతనికి బెయిల్ రాకుండా చేయడానికి గట్టి పట్టుదలతో ధర్నాలు, ఊరేగింపులు చేయడం మనకెంతో సపోర్ట్ అయింది. విచారణ త్వరితంగా ముందుకు సాగడానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సిందంతా చేస్తోంది. హంతకుడికి సరైన శిక్ష విధిస్తుంది కోర్టు. నువ్వు మాత్రం మామూలు మనిషి కావాలి. పోయిన వాళ్లతో మనము పోలేమని పెద్దలు అంటుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఆ మాట ఎంతో నిజం. ఆత్మీయుల వియోగం తట్టుకోలేనిదే, కానీ మర్చిపోవడానికి ప్రయత్నించాలి. నీకు ఎంతో లైఫ్ ఉంది. నీ కోసం నిరీక్షిస్తున్న వినయ ఉంది. ఇంట్లో అడుగడుగునా నా చెల్లెలే గుర్తుకొస్తోంది సార్. ఎలా మర్చిపోవాలి? దుఃఖం తన్నుకు వచ్చేసినట్టుగా ముఖం చేతుల్లో దాచుకుని ఏడవసాగాడు వంశీ. గాయమైంది నిజమే. ఆ గాయం మీద మళ్ళీ పొడిచి గాయాన్ని ఇంకా రేపుకోవడం విఘ్నత. గాయాన్ని మాన్పే ప్రయత్నం చేయడం విఘ్నత. మర్చిపోవడానికి ప్రయత్నించు వంశీ. వంశీ భుజాన్ని తట్టి అన్నాడు ఎస్పీ రాజశేఖర్. నేను రేపు వెళ్ళిపోతున్నాను మామ. వాడిని ఇంకా నువ్వే చూసుకోవాలి. ఈ కొద్ది రోజులకి ఎలా అయిపోయాడో చూడు. తెల్ల రంగు పోయి పొగచూరిన గోడలో అయిపోయాడు. ఒట్టి ఎముకలు గూడైపోవడానికి ఎంతో టైం పట్టదు. వంశీని చూస్తే చాలు ఉదయ్కి గుండె పట్టుకుపోయినట్టుగా అవుతుంది. ఒరేయ్, బాధ నీకే కాదురా, నాకు ఉంది. కానీ ముందుకు వెళ్ళవలసిన వాళ్ళం. పోయిన వాళ్లను స్మృతిలో ఉంచుకోవడమే మనం చేయాల్సిన పనిరా. విక్రమ్ గురించి ఆలోచించడం మానే. వాడి విషయం తేల్చడానికి చట్టం, కోర్టు ఉన్నాయి. వాడు ఎటు తప్పించుకోలేడు.
మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు విక్రమ్కి ఉరిశిక్ష పడాలని ధర్నాలు, ఊరేగింపులు నిర్వహించాయి. మీటింగ్లు పెట్టాయి. ఉపన్యాసాలు వెల్లువెత్తాయి. ర్యాగింగుల మీద, టీజింగుల మీద విద్యార్థుల గళాలు విరుచుకుపడ్డాయి. ముందుగా సుధ మాట్లాడింది. సరదాగా మొదలైన ర్యాగింగ్ నేడు పైశాచికత్వాన్ని సంతరించుకుంది. అది లైంగిక వేధింపుల వరకు విస్తరించింది. సున్నిత మనస్కులైన ఎందరో విద్యార్థుల సీనియర్ల పైశాచికత్వానికి అవమానం పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. అవమానం తట్టుకోలేక కాలేజీ వదిలిపెట్టి చదువు మానేసిపోయిన వాళ్ళున్నారు. ఎవరి హితబోధులు తలకెక్కని మగ స్టూడెంట్స్ విజృంభిస్తూనే ఉన్నారు. వెకిలి మాటలతోనే వేధిస్తూనే ఉన్నారు. ఆడపిల్లలు కన్నీళ్లు పెట్టుకుని బాధపడితే వీళ్ళు రాక్షసానందం అనుభవిస్తారు. ర్యాగింగుల మీద విద్యార్థుల ఆత్మాభిమానం గాయపడ్డమే కాదు, చదువు మీద మనసు లగ్నం చేయలేని పరిస్థితి తలెత్తుతోంది. యుగయుగాలుగా 4 గోడల మధ్య మగ్గిపోయిన ఆడబ్రతుకు ఇప్పుడిప్పుడే బయటికి వచ్చి స్వేచ్ఛావాయువులను పీలుస్తోంది. చదువులోనూ ఉద్యోగాలలోనూ రాణిస్తోంది. కానీ పురుష దురహంకారం ఆమెకు అడుగడుగునా అడ్డు తగులుతోంది. లైంగిక అత్యాచారాలకు పాల్పడుతోంది. ఏ క్షణంలో తన బ్రతుకు ముళ్ల మీద పడిన అరటాకులా మారిపోతుందో తెలియని పరిస్థితిలో మళ్ళీ ఆ 4 గోడలే సేఫ్ అని వెనుతిరిగి వెళ్ళిపోవాలా అని ప్రశ్నించుకునేలా చేస్తున్నాయి. కానీ తిరోగమనం ఏ సమస్యకి పరిష్కారం కాదు కదా. చదువులోనూ, ఆర్థిక స్వావలంబనలోనూ, కెరీర్ని నిర్మించుకోవడంలోనూ మనం మగవాళ్ళని మించి ఎదగాలి. అప్పుడే పురుష దురహంకారాన్ని ప్రతిఘటించగలుగుతాం. పురుష దౌర్జన్యం చూసి భయంతో పారిపోవడమో, కన్నీళ్లు పెట్టుకోవడమో మానేయాలి. బలహీనతకి, భయానికి మనలో కొంచెం చోటిచ్చామా అవే విశ్వరూపం దాల్చి మనల్ని అణిచివేస్తాయి. ముందుగా మనల్ని మానసికంగా, శారీరకంగా బలంగా తీర్చిదిద్దుకుందాం. అరణ్య న్యాయం చూడండి. బలమైన జంతువు బలహీనమైన జంతువును వేటాడి తినేస్తుంది. జనారణ్యంలోనూ అదే న్యాయం నడుస్తుంది. బలహీనుణ్ణి అణిచివేయడానికి బలవంతుడు ప్రయత్నిస్తుంటాడు. అది సృష్టి న్యాయం కూడా. ఇంట్లోనూ బయట స్త్రీ అణిచివేయబడుతున్నది అంటే ఆమె శారీరక, ఆర్థిక, మానసిక బలహీనతలే కారణమవుతున్నాయి. ఈ మూడింటిని అధిగమించగలిగిన స్త్రీ మగవాడినే తలవడం ప్రారంభిస్తుంది. పితృస్వామ్యాన్ని ఎండగట్టి తిరిగి మాతృస్వామ్యాన్ని తేగలుగుతుందని గట్టిగా నమ్ముతున్నాను. విక్రమ్ చేతిలో దారుణంగా హత్యకు గురైన అంజన నాకు ప్రాణ స్నేహితురాలు. ఆమెకి ఇంకెవరైనా స్నేహితులున్నారంటే నా తరువాతే. అలాంటి నా కళ్ళ ముందే విక్రమ్ ఆమెని కత్తితో నరికాడు. ఆ వెచ్చటి రక్తం నా ముఖం మీద, బట్టల మీద చిమ్మింది. అంతవరకే నాకు గుర్తుంది. స్పృహ తప్పి పడిపోయాను. మళ్ళీ నేను కళ్ళు తెరిచేసరికి అంజు రక్తపు మడుగులో పడిపోయి నిర్జీవంగా కనిపించింది. కళ్ళు మూసినా తెరిచినా అదే దృశ్యం నా కళ్ళ ముందు కదులుతుంటే నిన్న మొన్నటిదాకా నేను మనిషిని కాలేకపోయాను. అంజు చదువులో ఎంతో తెలివైంది. కాలేజీ గర్వించే స్టూడెంట్స్లో ఆమె ఒకరు. ఎంతో ఉన్నతమైన భవిష్యత్తు ఉన్న ఆమెను పాశవికంగా హత్య చేసిన విక్రమ్ను న్యాయస్థానం తగిన విధంగా విచారించి ఉరిశిక్ష విధించాలని కోరుతున్నా. అతడికి ఉరిశిక్ష విధించిన రోజే నా స్నేహితురాలి ఆత్మ శాంతిస్తుంది. విక్రమ్కి ఉరిశిక్ష విధించాలి అంటూ చెయ్యెత్తి గొంతెత్తి అరిచిన సుధ పిలుపుకు సభలో నుండి మంచి స్పందన వచ్చింది. విక్రమ్కి మరణశిక్షే తగిన శిక్ష, విక్రమ్కి ఉరిశిక్ష విధించాలి అంటూ అరిచారు. ర్యాగింగుల వల్ల, లైంగిక వేధింపుల వల్ల తమ మనోభావాలు ఎంతగా దెబ్బతింటున్నాయో మరికొంతమంది విద్యార్థినులు వినిపించారు. ఇదొక విషమ సంస్కృతిగా పేర్కొంటూ దాన్ని అంతమొందించేందుకు స్టూడెంట్స్ నడుం కట్టాల్సిన తరుణం వచ్చిందని ఉద్ఘాటించారు. అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే లాయర్ పద్మిని ఉపన్యాసం ఆ సభలో హైలైట్. ఆమె మాటలు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసేలా ఉన్నాయి. ఈ మధ్య మగపిల్లలను ప్రేమ దయ్యాలు పట్టుకొని ఊపేస్తున్నాయి. ఆడపిల్లలు వెంటబడి నన్ను ప్రేమించకపోతే ముఖం మీద యాసిడ్ పోస్తానని ఒకడు, నన్ను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని ఇంకొకడు. వాళ్ళు అన్నంత పని చేస్తున్నారు అనడానికి మొన్న ప్రసన్నలక్ష్మి, నేడు అంజన, రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థిని మీద యాసిడ్ దాడి. తెర మీదకి వచ్చిన ఉదాహరణలో కొన్ని మాత్రమే. తెర వెనుక ఇంకెన్ని ఉన్నాయో. ప్రేమోన్మాదుల చేతిలో ఇంకెంతమంది బలయ్యారో తెలియదు. ప్రియమైన విద్యార్థినులు, మిమ్మల్ని ఎవరైనా ర్యాగింగ్ చేస్తే ప్రేమించకపోతే చంపేస్తామని బెదిరిస్తే, ముఖం మీద యాసిడ్ పోస్తామని బ్లాక్మెయిల్ చేస్తే మీలో మీరే కుమిలిపోవద్దు. ఎవడి వెకిలి మాటలను, హింసను మౌనంగా భరించొద్దు. కన్నీళ్లను నిశ్శబ్దంగా దిగమింగొద్దు. ఎదిరించండి. ఇది మీ ఒక్కరి వల్ల కాదనుకుంటే 10 మందిని కూడగట్టుకోండి. ముందు మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళకి చెప్పి వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. మీ ఉపాధ్యాయుల, మీ స్నేహితుల సహాయం తీసుకోండి. పోలీసులకి, ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేయండి. సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఉండకుండా చూసుకోండి. లైంగిక వేధింపులకు గురయ్యే ఉద్యోగినులకు, గృహిణులకు కూడా ఇదే నా సలహా. ఇలాంటివి దృష్టిలో పెట్టుకునే గవర్నమెంట్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్స్ నిర్వహిస్తున్నాయి. ఇలాంటి కంప్లైంట్స్కి పోలీసులు సకాలంలో స్పందించడం లేదన్న వార్తలు కూడా వస్తున్నాయనుకోండి. అందులో కొంత వాస్తవం ఉన్నా
సిన్సియర్గా వ్యవహరించే పోలీసులు లేకపోలేదు. బయటికి చెప్పుకుంటే చులకన అవుతామేమో అన్న ఫీలింగ్ను దగ్గరికి రానియకండి. మీరొక్కరున్నారని తెలిస్తే శత్రువుకు మీ మీద దాడి చేయడం సులువు. మీ వెనక 10 మంది ఉన్నారని తెలిస్తే తోకముడవడం ఖాయం. అనవసర మొహమాటాలకు పోతే అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది. ఈ మధ్యనే ఒక పంతులమ్మను ఒకడు ప్రేమించాను, పెళ్లి చేసుకుందామని వేధించి వెంటబడి ఆమె ఒప్పుకోలేదని బడి ప్రాంగణంలోనే కత్తితో పొడిచి చంపి పారిపోతుంటే దానికి గ్రామస్తులు స్పందించిన తీరు అభినందనీయం. పారిపోతున్న వాడిని వెతికి పట్టుకొని కొట్టి చంపేశారు. ప్రజల్లో అలాంటి చైతన్యం రావాలి. ఆ చైతన్యం వచ్చిన రోజు గాంధీ గారు అన్నట్టు ఆడిది అర్ధరాత్రి కూడా రోడ్డు మీద తిరగగలదు. తర్వాత పోలీసులు గ్రామస్తుల మీద హత్యానేరం మోపి అరెస్ట్ చేయడం వేరే విషయం అనుకోండి. తల్లిదండ్రులకు కూడా నాదొక విజ్ఞప్తి. మీ పిల్లలు చక్కగా స్కూళ్ళకి కాలేజీలకి వెడుతున్నారు. ఇక బుద్ధిమంతులైపోతారని కళ్ళు మూసుకోకండి. వాళ్ళు బయటికి పోతే ఒక గంట కనిపెడుతూ ఉండండి. ఇంట్లో ఎంతో బుద్ధిమంతులుగా ఉండే పిల్లలు బయటికి వస్తే చెలరేగిపోతుంటారు. కొందరైతే హద్దు మీరి అమ్మాయిల పాలిట పీడ కలలుగా మారిపోతుంటారు. ఎమోషనల్గా ఫీల్ అవ్వడం, ఎప్పుడూ ఏదో ఒక థ్రిల్ కావాలనుకోవడం, ఎదుటి మనిషి బాధపడుతుంటే ఆనందించడం, ఎవరినో ప్రేమించడం, నన్ను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానడం, నాకు లొంగకపోతే ముఖం మీద యాసిడ్ పోస్తాననడం, ఇవన్నీ ఒక విధంగా ఉన్మాద చర్యల కిందికి వస్తాయి. పర్సనల్గా ఏవో సమస్యలతో సతమతమయ్యే వాళ్లే ఇలాంటి బ్లాక్మెయిలింగ్కి పాల్పడుతుంటారు. ఇలాంటి వారి పట్ల సత్వరం జాగరూకులై పోవాలి తల్లిదండ్రులు. మానసిక నిపుణుల చేత కౌన్సిలింగ్ ఇప్పించి అవసరమైతే చికిత్స చేయించాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇలాగే ఈ విక్రమ్నే తీసుకోండి. తల్లిదండ్రులకి ఒక్కగానొక్క బిడ్డ. ఎంత గారాబంగా పెరిగి ఉంటాడో మనం ఊహించుకోవచ్చు. ఆడింది ఆటగా పాడింది పాటగా పెరిగిన అతడికి అహం బలిసిపోయింది. తను కోరుకున్నది ఏదైనా పొంది తీరాలన్న పంతం అతడిలో విచక్షణను అంతమొందించింది. చీదరించుకుని చీకొట్టిన అమ్మాయినే తన దాన్ని చేసుకోవాలని శతదా ప్రయత్నించి విఫలం కాగానే ఆమెను అంతమొందించి ఆత్మతృప్తి పొందాడు. తాను కోరుకున్నది తనది కానప్పుడు అది ఈ భూమి మీదనే లేకుండా పోవాలనుకున్నాడు. అతడిలో ఇప్పటికీ పశ్చాత్తాపం లేదు. అంజనని కాంక్షించాడే గాని నిజంగా ప్రేమించలేదు. ఆమెను ప్రేమించడం నిజమైతే ఆమెను బలి తీసుకునేవాడు కాదు. ప్రేమకు ఇవ్వడమే తెలుసు కానీ తీసుకోవడం తెలియదు. అంజన కూడా ఒక విధంగా తప్పే చేసిందనాలి. అతడు ప్రేమించానని వెంటపడినప్పుడే, అది మొగ్గగా ఉన్నప్పుడే తుంచివేయాల్సిన మాట. 2-3 ఏళ్లు గడిచాక కానీ ఇంట్లో వాళ్ళ అన్నయ్యకు చెప్పలేదు. ప్రిన్సిపాల్కి అంతా మించిపోయాక కంప్లైంట్ చేసింది. ఆయన విక్రమ్ని వారం రోజుల పాటు సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నాడు. ఆయన ఆ రోజు అతని మీద తీవ్రంగా చర్య తీసుకొని ఉంటే సమస్య ఇంత దూరం వచ్చేది కాదు. సో అనుకోని అనర్థం జరిగిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సిందంతా నిందితుడు శిక్ష నుండి తప్పించుకోకుండా చూడడమే. విక్రమ్ మేనమామ తన రాజకీయ పరపతినంతా ఉపయోగించి అతడికి బెయిల్ ఇప్పించడానికి రెండోసారి ప్రయత్నిస్తున్నాడని తెలిసింది. అతడు ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ మీద బయటికి రాకుండా చూడాలి. అతడు బయటికి వస్తే సాక్షులను రూపుమాపే ప్రయత్నం చేస్తారనడంలో సందేహం లేదు. కోర్టులో సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకున్న సుధా మరికొందరు అతడి వల్ల ప్రాణాపాయం ఉంటుంది. కాబట్టి అతడికి ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ రాకుండా చూడాలి. అతడికి శిక్ష పడే వరకు మనం పోరాడాలి. విక్రమ్ అంజనను హత్య చేసినట్టు కోర్టులో రుజువైంది. అతడికి ఉరిశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ వద్దని డిఫెన్స్ న్యాయవాదులు కోర్టులో తమ వాదనలు వినిపిస్తుంటే ఎంతో సంచలనం రేకెత్తించిన ఈ సంఘటన మీద జనంలో వాదోపవాదాలు కొనసాగాయి. ప్రజావేదికల మీద తమ అభిప్రాయాలు వెల్లడించసాగారు. చదువులో ఎంతో తెలివైన అంజనను మంచి మార్కులతో కాలేజీ గర్వపడేలా ఎదిగిన ఆమెను పరీక్షలైపోగానే పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోవాలనుకున్న ఆమెను ప్రేమ అంటూ వెంటపడి వేధించి చివరికి ఆమె ప్రాణాలనే బలిగొన్న విక్రమ్కు ఉరిశిక్షే సరైన శిక్ష అని వాదించాడు చాలామంది. హత్యకు హత్య సమాధానం కాకూడదు. అతడికి ఉరిశిక్ష వేయడం వల్ల ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు, దౌర్జన్యాలు ఆగిపోవు. హింసా మూలాలను వెదికి వాటిని తుదముట్టించే ప్రయత్నం చేయాలి. అతడికి జీవిత ఖైదు విధించి అతడు మనిషిగా మంచిగా మారే అవకాశం కల్పించాలి అన్నారు మరికొందరు. కొన్ని నెలల తర్వాత ఇరుపక్షాల వాద వివాదాలు విన్న తరువాత కోర్టు విక్రమ్కి ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పు తుది తీర్పు కాదు. హైకోర్టుకు అప్పీల్ చేసుకుంటాం. అక్కడ ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చే అవకాశం లేకపోలేదు అన్నారు విక్రమ్ లాయరు. విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు జవాబుగా. అయిపోయింది. ప్రేమ పగ సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మిశ్రీ.